అందరికీ సుస్వాగతం. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సార్వత్రిక విద్యాపీఠము తెలంగాణ అభ్యాసకులకు మరియు బోధకులకు గణిత పాఠ్యాంశము మొట్టమొదటి పాఠ్యాంశము సంఖ్యా వ్యవస్థ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నందుకు ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. మిత్రులారా, అభ్యాసకులారా, గణితం అంటే మనకు తెలుసు, ఇది ఒక అంకెలతో కూడిందని, లెక్కించడానికి ఉపయోగించేదని, సమస్యలు సాధించడానికి ఉపయోగించేదని. మనము గణితాన్ని నిత్య జీవితంలో ప్రతి సెకండ్లో ఉపయోగిస్తుంటామని అందరికీ తెలుసు, అవునా? Dear all friends, we already know that mathematics is around us, and everywhere and every minute we have connecting with our mathematics. We consider as mathematics with computing, accounting, or something measuring like that. But what is mathematics actually? What mathematics develops our personality, and how the mathematics, beauty of the mathematics is in the nature. When we know that the beautiness of the mathematics, when we find the beautiness of the mathematics in our nature, when we grasp the essence of mathematics while we solving different problems in our daily life, then we go interestedly to learn mathematics. మనం ఎప్పుడైతే సమస్యలను సులభంగా సాధించగలుగుతామో, ప్రకృతి నుంచి మనం గణితం యొక్క అందాన్ని, ఆకర్షణీయతను ఆస్వాదిస్తాము. అదేవిధంగా గణితం అనేది ఒక సౌందర్యవంతమైనటువంటి సబ్జెక్టుగా మనం ఊహించగలిగితే మనం గణితాన్ని సులభంగా నేర్చుకోగలుగుతాం కదా. గణితం అంటే అందరికీ భయము అనే ఒక అపోహ ఉంటుంది, కానీ గణితాన్ని మించిన సౌందర్యవంతమైనటువంటి సబ్జెక్టు విషయం లేదు. చాలా సులభంగా నేర్చుకోవచ్చు. సరే, మరి ఈరోజు మనము ఈ సంఖ్యా వ్యవస్థ గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం, సరేనా? ఓకే, ఇక్కడ నేను ఒక ఫైల్ షేర్ చేస్తున్నాను. మీకు అందరికీ ఫైల్ షేర్ కనబడుతుండొచ్చు. రైట్. వాట్ ఈస్ ద నెంబర్? సంఖ్య అంటే ఏమిటి? ఈజ్ 35 ఎ నెంబర్? ఈజ్ 59 ఎ నెంబర్? దెన్ వాట్ అబౌట్ గివెన్ సింబల్స్ అండ్ రేట్స్ X, A, B, F? What is the pairs then? చూడండి, అసలు సంఖ్య అంటే ఏంటి? 35 అంటే ఒక సంఖ్యనా? 59 అనేది ఒక సంఖ్యనా? మరి X, A, B, F అంటే ఒక సంఖ్యనా? అసలు సంఖ్య అంటే ఏమిటి? సంఖ్యలు ఏ విధంగా ఉపయోగిస్తాము? సంఖ్యలు ఎందుకు ఏర్పడినవి? సరేనా? వీటి గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. వెన్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్, మీరు ఉదయాన్నే ఎప్పుడు లేచారు అని చెప్పాలంటే ఏం ఉపయోగిస్తారు? ఎగ్జాక్ట్లీ, సమయాన్ని బట్టి చెప్తాం. సమయం కూడా గణితంలో పార్టీ, గణితంలో భాగమే. నేను 5 గంటలకు ఉదయం నిద్ర లేస్తాను, నేను 5:30కు కాలకృత్యాలు తెచ్చుకుంటాను, 6:30కి నేను స్నానం చేసి పాఠశాలకు వెళ్ళడానికి రెడీ అవుతాను. నా ఆ విధంగా ఒక సమయాన్ని గురించి చెప్పేదంతా కూడా మనమంతా గణితాన్ని బట్టి మనము సమయాన్ని చెప్పుకుంటాం. వాట్ ఈస్ యువర్ వెయిట్? నీ యొక్క బరువు ఎంత? మరి మీ యొక్క బరువు ఎంత అన్నప్పుడు ఏ విధంగా చెప్తారు? ఇంత అనా, ఇంత ఎలా చెప్తాము? హ్యావ్ టు యూజ్ సమ్ క్వాంటిటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ.
మనం అక్కడ ఒక క్వాంటిటీ చెప్పంటే ఒక నెంబర్ సంఖ్య కావాలి. అది 60 కేజీల, 40 కేజీల, లేకపోతే 55 కిలోగ్రాముల, 75 కిలోగ్రాముల, ఈ విధంగా మనము ఒక సంఖ్యను చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సంఖ్యలు అవసరమైతే హౌ మచ్ డిస్టెన్స్ యూ హ్యావ్ టు ట్రావెల్ టు రీచ్ యువర్ హోమ్ టు స్కూల్. మీ పాఠశాల నుంచి మీ ఇంటికి వెళ్ళడానికి చేరుకోవడానికి ఎంత దూరం ప్రయాణించాలి అంటే అంచనా వేసి ఇలా 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 ఎంత చెప్తారు, దానికి ఒక సంఖ్యా రూపంలో చెప్పాల్సి ఉంటుంది కదా. చూడండి, అసలు మరి నిజంగా సంఖ్య లేకపోతే వీటికి ఆన్సర్ చెప్పగలుగుతారా? హౌ కెన్ యూ ఆన్సర్ ఫర్ దీస్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ నెంబర్స్? సంఖ్యలు లేకుండా మీరు ఎప్పుడు లేస్తారు, మీరు ఎప్పుడు పాఠశాలకు రెడీ అవుతారు, మీరు మీ పాఠశాల నుంచి మీ ఇంటికి చేరుకోవడానికి ఎంత దూరం నడుస్తారు, అదేవిధంగా మీరు ఎంత బరువున్నారు, లేదా ఒక డజను అరటిపండ్ల ధర 35 రూపాయలు అయితే 4 డజన్ల ధర ఎంత, మరి ఈ విధంగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఒకదాని నుంచి ఒకటి పోల్చాల్సి వచ్చినప్పుడు అప్పుడు సంఖ్యలు లేకపోతే ఏమవుతుంది? చూడండి, పుట్టిన అబ్బాయి, పుట్టిన అమ్మాయి అంటే పుట్టిన శిశువు ఎవరైతే ఉన్నారో ఆ శిశువు పుట్టగానే హాస్పిటల్లో డాక్టర్స్ వచ్చేటువంటి రిపోర్ట్ ఏంటంటే అమ్మాయి ఎంత లేదా శిశువు ఎంత బరువు ఉంది, ఎంత బరువు ఉంది అనే దగ్గర కూడా ఒక గణితంలో ఉన్నటువంటి ఎసెన్స్ అంటే మ్యాథమెటికల్ న్యూమరికల్ నెంబర్ రాయాల్సింది. హౌ మచ్ ఇన్ఫాంట్, హౌ మచ్ బర్త్ బేబీ హ్యాస్ ద వెయిట్, హౌ మెనీ ఫింగర్స్ హ్యావ్ దట్ ఇన్ఫాంట్ బేబీ, అప్పుడే పుట్టిన అమ్మాయికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి, హౌ మచ్ లెంత్ ఆఫ్ దట్ బేబీ, ఆ పుట్టిన శిశువుకి ఎంత పొడవు ఉంది శిశువు. ఇలా ఇవన్నీ కూడా అంటే ప్రతి మనిషి పుట్టుక నుండి చనిపోయేంత వరకు ఏ సమయంలో చనిపోయారు, ఎందుకు చనిపోయారు, చనిపోయినప్పుడు బరువు ఎంత, చనిపోయిన ప్రతి విషయంలో చూడండి మనిషి పుట్టుక నుండి చావు వరకు గణితంతో ముడిపడి ఉంది. మరి గణితాన్ని మన జీవనం నుండి వేరు చేయలేము. వి కాంట్ ఎక్స్పెక్ట్ దట్ వి కాంట్ డిస్కనెక్ట్ విత్ మ్యాథమెటిక్స్ విత్ అవర్ డైలీ లైఫ్ ఫ్రమ్ అవర్ బర్త్ టు అవర్ డెత్ డే. ఇస్ ఇట్ క్లియర్? అందరికీ అర్థమవుతుంది అనుకుంటాను. అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. సో we need numbers to express answers for those questions what we are discussing now. Without numbers we can't survive on this earth. What this means? మనము ఈ భూమి పైన సంఖ్యలు లేకుండా మనము జీవించలేము అంటే అర్థం ఏమిటి అంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ అవర్ వరల్డ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ అవర్ లైఫ్ కనెక్టింగ్ విత్ మ్యాథ్స్ అండ్ నెంబర్స్. సో ప్రతి సెకండ్, ప్రతి అంశము, ప్రతి సందర్భము మానవ జీవితము మ్యాథమెటిక్స్ తో ముడిపడి ఉంది, గణితంతో ముడిపడి ఉంది. మనము వ్యవసాయం చేసేటప్పుడు మనము యూరియా బ్యాగులు తీసుకెళ్ళడానికి ఎంత డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, మన దగ్గర ఉన్నటువంటి డబ్బుకి ఎన్ని బ్యాగులు వస్తాయి, లేదా మనము ఏదైతే మనము కూరగాయల మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఒక కిలో టమాటా కావాలి, మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, మనము మన దగ్గర ఉన్న డబ్బులకి ఎన్ని కిలోలు టమాటాలు తీసుకోగలుగుతాము, మనకు అవసరం ఉంది ఎంత, ఇదంతా కూడా సంఖ్యలు గణితంతో కూడినటువంటి మ్యాథమెటిక్స్ తో కూడినటువంటి ఇవన్నీ కూడా రైట్. ఇంకా మనం చూసినట్లయితే మ్యాథమెటిక్స్ యొక్క గొప్పతనము, ప్రాధాన్యత చాలా ఉంది. లెట్ us discuss how numbers are evolved. అసలు సంఖ్యలు ఎలా ఏర్పడ్డాయి? హౌ did ancient people counted their animals or things? సరే, మనం ఈరోజు సంఖ్యలను తెలుసుకున్నాం, సంఖ్యలను ఉపయోగిస్తున్నాం. 1, 2, 3, 4, 5, 6 ఇలా లేదా 1, 2, 3 అని ఇంగ్లీష్ మీడియంలో మనం ఇంకా చెప్తూ ఉన్నాం ఇంట్రెస్ట్ స్థాయిలో మైన్ నెంబర్స్ లో రైట్. మరి అసలు ఎక్కడ ఈ విధంగా వచ్చాయి? హౌ డిడ్ ఏన్షియంట్ పీపుల్ కౌంటెడ్ రైట్. ఒక్కసారి దీంట్లో మనం వెళ్ళేటప్పుడు మనకు ఇంకొక చర్చలు మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఆ చర్చ ఏంటంటే చూడండి,
మనకి పూర్వీకులు ఏ విధంగా లెక్కించేవారు? పూర్వము మనము బొమ్మలతో అంటే వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా రాసి ఇలా ఇలా యానిమల్స్ ని 2 కొమ్ములతో చూపించేవాళ్ళు ఇలా గుహల్లో. ఆదిమ మానవుడు, ఏన్షియంట్ పీపుల్. How many animals are there? 1, 2, 3, 4, 5, 6. One man has 6 animals. He want to take outside for feeding, and he counted like this. For one animal, he designed like this. Or picture. అంటే ఒక చిత్రాల ద్వారా అప్పుడు సంఖ్యలను ఏం చేసేవారు? సంఖ్యలను ఒక భావన అప్పటికి పూర్తిగా రాకున్నప్పటికీ వాటి యొక్క వాళ్ళలో దగ్గర ఉన్నటువంటి జంతువులను చిత్ర రూపంలో కోఆర్డినేట్ సమన్వయపరుస్తూ లెక్కించుకునేవాళ్ళు. మరి 2 యానిమల్స్ అన్నప్పుడు 2 జంతువులు అన్నప్పుడు 2 యానిమల్స్ తీసుకున్నప్పుడు దాన్ని ఇలా చూపించేవాళ్ళు. ఈ విధంగా చూపిస్తున్నప్పుడు ఇంకా కొంతకాలం తర్వాత మనిషి ఈ విధంగా ఆలోచించగలుగుతా అంటే మనిషి విచక్షణ కలిగిన వాడు కాబట్టి అతను ఏం చేశాడు? 1 ఒక జంతువు ఒకటి, 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 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6 రైట్. ఈ విధంగా 6 అంటే 1 యానిమల్కి ఏం చేశారు? అప్పుడు ఈ చిత్రం కాకుండా 1 అని పెట్టాడు. ఇక్కడ ఏం చేశాడు? 2 అని పెట్టాడు. మరి 3 యానిమల్స్ ఉన్నప్పుడు అంటే 3 జంతువులు ఉన్నప్పుడు అప్పుడు పాతకాలంలో ఏం చేసేవాళ్ళు? 3 జంతువుల బొమ్మలు వేసేవారు. కానీ తర్వాత ఏం చేశారు? ఇలా గీశారు. అంటే 3 జంతువులు ఉంటే 3 తోటి కోఆర్డినేట్ చేయడం. అంటే 1 అంటే 1, 2 అంటే 1కి 2 కలపడం, అండ్ ఇంకొకటి కలపడం, 3 అంటే ఇలా 3 గీతలు చూపించడం, ఇలా చూపించాను. తర్వాత మనిషి మేధస్సు పెరగడము, సంపాదించుకోవడము, తర్వాత చాలా వందల సంఖ్యలో జంతువులను మచ్చిక చేసుకోవడము, వందల సంఖ్యలో సహజీవనం అంటే మనం సామాజిక జీవనం కొనసాగించడం చేసేవాడు కాబట్టి అప్పుడు లెక్కించడంలో కొంత సులభతరం కోసము ఏం చేశారంటే 1, 2, 3, 4, 5ని ఈ విధంగా రాయడం మొదలుపెట్టారు. ఈ విధంగా కట్టడం రాయడం. సో 1, 2, 3, 4, 5 ఈ విధంగా కొన్ని పద్ధతులు ఉపయోగించుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత ఈజిప్షియన్స్, బాబిలోనియన్స్, ఈజిప్షియన్స్, తర్వాత బాబిలోనియన్స్, తర్వాత మాయన్స్, తర్వాత ఇవన్నీ నుంచి ఇట్లా ఒకసారి డెవలప్ అవుతూ వెళ్తూ నంబర్ సిస్టమ్ ఏమైంది? ఇక్కడికి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ విధంగా వచ్చింది. దీంట్లోనే ఇంకో రకరకాలుగా ఉన్నాయి. అంటే రోమన్ నెంబర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా 7, 8, 9, 10 ఈ విధంగా రోమన్ సంఖ్యలు అంటారు. వీటిని ఏమంటారు? రోమన్ సంఖ్యలు అంటారు. ఈ విధంగా రోమన్ సంఖ్యలు వచ్చాయి. తర్వాత హిందూ, అరబిక్ మనం అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో మనము అంతర్జాతీయ స్థాయిలో వాడుతున్నటువంటివి ఏంటి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 రైట్. అంటే పూర్వకాలం నుంచి ఈ విధంగా చూడండి, ఒక చిత్రపటాల రూపంలో జంతువులు కానీ వస్తువులు కానీ, థింగ్స్ ఆర్ యానిమల్స్, ఎనీ ఎల్స్, సో దే కెన్ correlated with one picture, and they counted like this. వాళ్ళు బయటికి తీసుకెళ్ళేటప్పుడు, పశువులను బయటకి తీసుకెళ్ళేటప్పుడు ఎన్ని వెళ్ళాయో రాసుకునేవాళ్ళు. వచ్చినప్పటికీ మళ్ళీ ఏం చేసేవాళ్ళంటే వాటిని ఈ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటూ 2, 3 వచ్చాయి, 4 వచ్చాయి, 5 వచ్చాయి, 6 వచ్చాయి, ఈ రోజుకి పూర్తిగా కంప్లీట్గా వచ్చేసారు అని నిర్ధారణ చేసుకునేవాళ్ళు. దే డిసైడెడ్ ఆల్ యానిమల్స్ కేమ్ బ్యాక్ టు ద కేవ్ లైక్ దిస్. వాళ్ళు ఇట్లా కోఆర్డినేట్ చేసుకునేవాళ్ళు, సమన్వయం చేసుకునేవాళ్ళు రైట్. మరి ఈ సంఖ్యలు
నేర్చుకునేటప్పుడు ఇంకా ఏమేమి భావనలు మనము సంఖ్యలు నేర్చుకోవాలి, సంఖ్యల నుండి ఇంకేమేమి భావనలు వస్తాయి, సంఖ్యలకు అవసరం ఏంటి అనేది మనం ఇప్పుడు చూసాం కదా. రైట్, ఇప్పుడు మనకు స్క్రీన్ షేర్ లో మనకు కనబడుతుంది. ఈ రోజు మనము నేర్చుకునే పాఠము న్యాచురల్ నెంబర్స్. ఈరోజు ఏంటి? న్యాచురల్ నెంబర్స్, ఇంటీజర్స్ అండ్ హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్. సహజ సంఖ్యలు. న్యాచురల్ నెంబర్స్ మీన్స్ సహజ సంఖ్యలు. రైట్. హోల్ నెంబర్స్ మీన్స్ పూర్ణాంకాలు. ఇంటీజర్స్ అనగా పూర్ణ సంఖ్యలు. అండ్ లాస్ట్ రేషనల్ నెంబర్స్ అంటే అకరణీయ సంఖ్యలు. ఇక్కడ మీకు ఇంగ్లీష్ మీడియంలో మీకు నేను ఫిగర్స్ చూపిస్తూ వస్తున్నాను, చిత్రాలు చూపిస్తూ వస్తున్నాను, కానీ తెలుగులో స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఓకే, దాన్ని స్పష్టంగా వినడము ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు ఇద్దరు దీన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తూ వెళ్ళండి. యాక్చువల్లీ దీస్ ఆర్ ఆల్ వి నో యాజ్ ఎర్లియర్లీ. మనకు ఇంతకుముందే తెలుసు, కొన్ని అనుభవాలు మనకు ఉన్నాయి, వాటిని బట్టి మనం నేర్చుకుంటూ వెళ్ళాం. రైట్. మరి ఈ పాఠ్యాంశం చదవడం వల్ల మనం ఏం నేర్చుకుంటాం అసలు? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద చాప్టర్ యూ విల్ బి ఏబుల్ టు, ఈ పాఠం పూర్తయ్యేసరికి మీరు ఏం చేసుకుంటారో తెలుసా? అండర్స్టాండ్ ద నీడ్ అండ్ నెసెసిటీ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్. సో ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్ అనేవి కరణీయ సంఖ్యలు, మనం వాస్తవ సంఖ్యలు అనేది వచ్చే చాప్టర్లో నేర్చుకుంటాము. ఈ రోజు మాత్రము అండర్స్టాండ్ ద నీడ్ అండ్ నెసెసిటీ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అండ్ రేషనల్ నెంబర్స్. ఈ సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యల యొక్క అవసరాన్ని, వాటి యొక్క ధర్మాల గురించి నేర్చుకుంటాం. నో ద ప్రాపర్టీస్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సహజ సంఖ్యల యొక్క ధర్మాల గురించి నేర్చుకుంటాం. ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ జీరోస్. జీరో అసలు సున్నా అనేది ఎలా వచ్చింది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మరి ఇక్కడ సున్నా ఎలా వచ్చింది? సున్నా యొక్క విలువ ఏంటి అసలు? సున్నా యొక్క ధర్మాలు ఏంటి? ఇక్కడ నేర్చుకోబోతున్నాం. రిప్రజెంట్ ద లైన్ ఇంటిజర్స్ ఆన్ నెంబర్ లైన్. రిప్రజెంట్ ద ఇంటిజర్స్ ఆన్ ఏ నెంబర్ లైన్. పూర్ణ సంఖ్యలని సంఖ్యారేఖపై చూపించగలుగుతాం. సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంటిజర్స్ ఇన్వాల్వింగ్ ఫర్ ఫండమెంటల్ ఆపరేషన్స్. Recognize and differentiate odd, even numbers, factors, multiples, prime and composite numbers, square and cube numbers, perfect numbers, and apply BODMAS rule. చూడండి, సంఖ్యలో ఎన్ని రకాలు మనం చెప్పుకున్నాం మామూలుగా ప్రాధాన్యంగా అంటే, ప్రాధాన్యతను బట్టి సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యల గురించి మాట్లాడాము కదా. మరి ఇవేనా? ఇంకా బేసి సంఖ్యలు, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలు, ఫ్యాక్టర్స్, కారణాంకాలు, మల్టిపుల్స్, గుణిజాలు, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు, స్క్వేర్ అండ్ క్యూబ్ నెంబర్స్ అంటే వర్గ సంఖ్యలు మరియు ఘన సంఖ్యలు, పర్ఫెక్ట్ నెంబర్స్ అండ్ అప్లై BODMAS రూల్. అంటే పర్ఫెక్ట్ నెంబర్స్ అంటే ఏంటి? Perform 4 fundamental operations on rational numbers. అకరణీయ సంఖ్యలు ఉపయోగించి 4 చతుర్విధ ప్రక్రియలు చేయగలుగుతాం. అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సంకలనం అంటే కూడిక, తీసివేత, గుణకారం, భాగారం అకరణీయ సంఖ్యలు ఉపయోగించి చేయడం ఎలా? అలాగే అకరణీయ సంఖ్యలను సంఖ్యారేఖపై చూపడం ఎలా? రిప్రజెంట్ రేషనల్ నెంబర్స్ ఆన్ ఏ నెంబర్ లైన్. రైట్ ఈక్వలెంట్ ఫార్మ్స్ ఆఫ్ గివెన్ రేషనల్ నెంబర్ అండ్ కంపేర్ రేషనల్ నెంబర్స్. అకరణీయ సంఖ్యలను పోల్చడం, అదేవిధంగా అకరణీయ సంఖ్యలను యొక్క ఈక్వలెంట్ సమానమైనటువంటి అకరణీయ సంఖ్యలు ఇంకేమైనా రాయొచ్చా? వాటి గురించి మనము ఈరోజు నేర్చుకోబోతున్నాం. రైట్. సో మీ బుక్ లో కూడా చాలా సులభంగా ఇవ్వబడింది ఇంట్రడక్షన్ అనేది. పిల్లలు, అభ్యాస మిత్రులందరూ కూడా మీరు చాలా సులభంగా నేర్చుకోగలుగుతారు. చదవడం ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇన్వెన్షన్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. మానవుని యొక్క మేధస్సు ద్వారా సంఖ్యలు అనేవి డెవలప్ చేయబడ్డాయి. కానీ సంఖ్యలను క్రియేట్ చేసింది ఎవరు అంటే దేవుడు. సంఖ్యలను మనం లెక్కించడానికి ఉపయోగిస్తాం. అది
numbers are created by God, but numbers are developed by the main hard worship of human brain. మనిషి యొక్క మేధస్సు దాని యొక్క పనితనం వల్ల మనము అనేక రకాలైనటువంటి సంఖ్యలను అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము. సంఖ్యల్ని అనేక రంగాలలో అనేక రకాలుగా ఉపయోగించుకుంటూ వస్తున్నాము. కానీ ప్రాథమికంగా సంఖ్యలను ఏర్పరిచింది భగవంతుడు. Numbers are backbone to mathematics. The number system which we use is called as Hindu Arabic system. మనం ఇప్పుడు వాడుతున్నటువంటి సిస్టమ్ హిందూ అరబిక్ సిస్టమ్. In this system we use 10 numerals. They are 1 2 3 4 5 6 7 8 9 0. 10 అంకెలు ఉంటాం. అంకె అంటే చిహ్నం, సైన్. 1 అంటే ఈ విధంగా ఉంటుంది, 1 2 అంటే ఈ విధంగా ఉంటుంది, 3 అంటే ఈ విధంగా ఉంటుంది, 4 అనే ఒక సింబల్ ఏర్పాటు చేశారు, న్యూమరల్స్ అంటాం. బట్టి అలా 0 వరకు తీసుకున్నాం. Numbers are formed by these numerals. Numbers are interlinked in every aspect of our life, as early we discussed for these situations. మనం ఇంతకు ముందే డిస్కస్ చేసే ఈ సందర్భాలన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, knowing the pulse rate of patients to doctors, estimation of tools, total crop production to farmers, measurements used by workers in the construction of buildings, engineers plans, collectors surveys, proportions of ingredients used in cooking, temperature variances in different countries and even in different places in the same country, assets and debts of a country, ups and downs in the share market, shopping in the e-commerce sector, etc. So we are revolving around the numbers in our daily life, in every minute and every way. ఒక డాక్టర్ పల్స్ రేట్ చూడాలన్నా సంఖ్య చూడాల్సింది. తర్వాత ఒక టోటల్ క్రాప్ ప్రొడక్షన్ ఎంత వచ్చింది అన్నా సంఖ్యను బట్టి చెప్పాల్సింది. మెజర్మెంట్స్ కొలతల గురించి చెప్పాలన్నా సంఖ్యను ఉపయోగించాల్సింది. సో బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ యొక్క వర్కర్స్ ఎంతమంది కావాలి, ఎన్ని రోజులు పడుతుంది పనితనానికి, ఇంజనీర్ యొక్క ప్లాన్ ఎలా ఉంది, దాని కొలతలు ఎలా ఉన్నాయి, తర్వాత కలెక్టర్ సర్వేస్ ఎలా ఉన్నాయి, ప్రపోర్షన్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఇన్ కుకింగ్, వంట చేసేటప్పుడు ఏవేవి ఎంతెంత పాలలో వేయాలి, కూర చేసినప్పుడు కానీ అలాంటి సందర్భాల్లో. తర్వాత వేరు ప్రాంతాల్లో వేరు ఉష్ణోగ్రతలు, టెంపరేచర్స్, అండ్ వేరు ప్రాంతాల్లో వేరు వాతావరణ పరిస్థితులను లెక్కించడం, లేదా షేర్ మార్కెట్స్ గురించి మాట్లాడడం, ఈ కామర్స్ గురించి మాట్లాడడం, ఇవన్నీ సంఖ్యలు ఉపయోగించి చేసేవి. కాబట్టి సంఖ్యల యొక్క ప్రాధాన్యత మన జీవితంలో చాలా ఉంది. సో మనకి ఇక్కడ లెట్స్ అబ్జర్వ్ దీస్ టు అండర్స్టాండ్ అబౌట్ నెంబర్స్, రైట్. మనకు మెయిన్లీ వీ కెన్ సే క్లాసిఫై దట్ నెంబర్స్ ఇన్ న్యాచురల్ నెంబర్స్, తర్వాత హోల్ నెంబర్స్, తర్వాత ఇంటిజర్స్, డెసిమల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ మీన్స్ సహజ సంఖ్యలు. న్యాచురల్ నెంబర్స్ మీన్స్ వాట్? సహజ సంఖ్యలు. ఈ సహజ సంఖ్యలు అంటే ఏంటి అంటే లెక్కించడానికి ఉపయోగించేటివి, which we are using for counting are known as natural numbers. This is one pen. I have 4 rings, 1 2 3 4 rings. I have 5 fingers in my one hand. So these are for counting, 1 2 3 4 5, which we are using for counting. Those are called natural numbers. They are denoted by n. See here on screen, they denoted by n. N is a set of 1 2 3 like this. We can write. So obviously you observe here, what is the smallest natural number and what is the greatest natural number? See, what is the smallest natural number? The smallest natural number is 1. కదా, ఎందుకు 1 నుంచి స్టార్ట్ అయింది, మన లెక్కించినప్పుడు కూడా 1 ఫింగర్, 1 పెన్ లైక్ దిస్. సో మనకు 1 అనేది స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా మనకి ఎవ్రీ న్యాచురల్ నెంబర్ హ్యాస్ ఇట్స్ సక్సెసర్. సో we cannot find the greatest natural number. ఎలా వచ్చింది ఇది మనకు అంటే చూడండి, దీని కొరకు మనం చిన్న ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనం చిన్న అండర్స్టాండింగ్ చేసుకోవాలి.
every number, natural number has its successor. Okay, one, if one is a natural number, 1 plus 1, it has 2, and 2 plus 1, it will be 3, and 3 plus 1, it will be 4, and 4 plus 1, it will be 5. Like this, 1000 plus 1, it has successor 1001, and after that one, so on, ones, tens, hundreds, thousand, 10,000, lakhs plus 1, we can get someone, and 1 crore, 1 cr, 1 crore plus 1 also we get some number, right? My phone, some phone numbers also have big numbers. Suppose like this, you take plus 1 also, it has some number. So smallest natural number obviously అన్నిటికన్నా కనిష్టమైన సహజ సంఖ్య ఏంటది? కనిష్ట సహజ సంఖ్య 1. గరిష్ట సహజ సంఖ్యను చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే ఇది వెనకాల మ్యాథమెటిక్స్. ఇది ప్రతిదానికి ఒక స్టేట్మెంట్ మాత్రమే నేర్చుకోకుండా దానిలో ఉన్నటువంటి గణితాన్ని నేర్చుకోవడం ద్వారా మనము గణితం యొక్క ఆ రుచిని, ఆ అందాన్ని, ఆ ఆకర్షణీయతను ఆస్వాదించగలుగుతాం. ప్రతి నెంబర్కి ఒక తర్వాత ఒక నెంబర్ ఉంటుంది, ప్రతి నెంబర్కు తర్వాత ఒక నెంబర్ ఉంటుంది కదా. మరి ఈ విధంగా ఆలోచిస్తున్నప్పుడు ఇంకొక విషయం కూడా ఉండాలి. మరి ప్రతి నెంబర్కి, ప్రతి సంఖ్యకి వెనకాల ఒక నెంబర్ ఉంటుంది, నెక్స్ట్ నెంబర్ ఉంటుంది, ముందు నెంబర్ ఉండదా? ఉండొచ్చా? ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇది రాను రాను మనం ఈ తరగతిలోనే నేర్చుకుందాం, రైట్? నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళి చూద్దాం. Some properties of natural numbers. See here, closure property అన్నాం. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఇది సంవృత ధర్మము. సంకలనంలో సంవృత ధర్మము అంటాం. అంటే రెండు న్యాచురల్ నెంబర్స్ ని అడిషన్ చేస్తే, అంటే రెండు సహజ సంఖ్యల్ని కూడితే వచ్చేది మళ్ళీ సహజ సంఖ్యనే వస్తుంది. న్యాచురల్ నెంబర్స్ సాటిస్ఫై క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. చూడండి, 2 + 3 అన్నా 5 వస్తుంది, 2 × 3 అన్నా 6 వస్తుంది. కమ్యూటేటివ్ ఫర్ మల్టిప్లికేషన్ అన్నా, రైట్? కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఫర్ అడిషన్. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఇక్కడ మనకు 2 + 3 = 3 + 2 వినిమయం ఏమంటాం. 2 + 3 = 3 + 2, రైట్? 2 + 3 అన్నా 5, 3 + 2 అన్నా 5, 2 × 3 అన్నా 6, 3 × 2 అన్నా 6. అయితే దాని సందర్భాలను బట్టి వాటి యొక్క వ్యాఖ్యానం వేరుండొచ్చు, కానీ క్వాంటిటీ నెంబర్ మాత్రం సేమ్, సంఖ్య మాత్రం సేమ్, రైట్? ఈ విధంగా అసోసియేటివ్ ప్రాపర్టీ, సహచర ధర్మం అంటాం. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే సహచర ధర్మము అంటాం. సహజ ధర్మం సంకలనాన్ని బట్టి సహజ సంఖ్యలు ఏ విధంగా ఉంది అంటే 5 + 6 + 7 = 5 + 6 + 7. అంటే 5, 6 కూడి 11 వస్తుంది, దాన్ని 7తో కూడినా 18 వస్తుంది. లేదు, 6, 7 ముందు కూడి తర్వాత మనకు 5 అంటే 13 + 5 తర్వాత కూడినా 18 వస్తుంది. అంటే 2 సార్లు 18 వస్తుంది. అంటే ఇట్స్ సాటిస్ఫై అసోసియేటివ్ ప్రాపర్టీ. సో ఆ విధంగా మల్టిప్లికేషన్ లో కూడా అంతే. చూడండి, తర్వాత ఐడెంటిటీ ప్రాపర్టీ ఉన్నాం. ఐడెంటిటీ ప్రాపర్టీ అన్నప్పుడు అడిషన్లో అయితే 0 కనబడుతుంది, ఇక్కడ ఫర్ మల్టిప్లికేషన్తో 1 కనబడుతుంది. వీటి గురించి ఒక్కసారి మనము మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తూ వెళ్దాం. రైట్? షేర్ స్క్రీన్ మీకు అందరికి కనబడుతుంది అనుకుంటున్నాను. ఇదంతా కూడా సో మీ అందరికి కనబడుతుంది అనుకుంటాను.
లెట్స్ అబ్జర్వ్ హియర్ సంవృత ధర్మము అన్నాం. సహజ సంఖ్యల్లో సంవృత ధర్మము క్లోజర్ ప్రాపర్టీ. మీరు కావాలంటే మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని చూడండి. ఎందుకంటే క్లోజర్ ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి కంబైన్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను కాబట్టి. క్లోజర్ ప్రాపర్టీ విత్ అడిషన్ అన్నప్పుడు సపోజ్ 6 ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ ప్లస్ 7 ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అండ్ 13 ఆల్సో న్యాచురల్ నెంబర్. వేరే 6 into 7 42. దిస్ ఇస్ ఇది సహజ సంఖ్య, ఇది సహజ సంఖ్య, వాటి యొక్క లబ్ధం కూడా సహజ సంఖ్య అవుతుంది. అదేవిధంగా మనము కమ్యూటేటివ్ ప్రాపర్టీ అన్నాం, వినిమయ న్యాయం అన్నాం. వినిమయము అన్నప్పుడు వినిమయ న్యాయం అన్నప్పుడు ఏం చేద్దామంటే మనకు 4 + 3 ఉంది, 3 + 4 కరెక్ట్ సమానం అవుతుందా అని అన్నాం. 4 అంటే చూడండి, 4 + 3 ఎంత? 7. 3 + 4 ఎంత? 7. మరి కూడిక సందర్భంలో సమానమైంది కదా, రైట్. మరి గుణకారంలో సమానం అవుతుందో చూడండి. 4 × 3 = 3 × 4 అవుతుందా? 4 × 3 = 12, 3 × 4 = 12. సో 4 × 12 and 3 × 4 = 12. సో దిస్ సాటిస్ఫైయింగ్. అండ్ తర్వాత సహచరము అసోసియేటివ్ సహచర ధర్మము. సహచర ధర్మం అంటే ఏం లేదు, ఎక్కువ సంఖ్య ఉన్నప్పుడు అంటే 5 + 5 5 + 6 అను కదా, 5 + 6 + 9 తీసుకుందాం. 5 + 6 + 9 తీసుకుందాం. వీటి యొక్క విలువ చూద్దాం. Find the value of this one. 5 + 6. First you have to do calculate the brackets. So 5 + 6 11 + 9 is equal to 20. 6 + 9 15 + 5 is equal to 20. So 20 is equal to 20. So these are satisfied. Into 5 × 6 × 9, 5 × 6 × 9. First we have to calculate in the brackets. First we గుణిద్దాం. 5 × 30 × 9 270 వచ్చింది. అది ఇక్కడ చూద్దాం. 5 × 9 = 54. 5 × 4 = 20, 2 5 × 5 = 27. సో 270 270. అంటే గుణకారంలో కూడా ఇది సహజ ధర్మాన్ని పాటిస్తుంది న్యాచురల్ నెంబర్, సహజ సంఖ్యలు అనేవి. అదేవిధంగా ఐడెంటిటీ అన్నాం. ఐడెంటిటీ అన్నప్పుడు తత్సమాంశం అంటాం. ఐడెంటిటీ మీన్స్ తత్సమాంశము అంటాం. సో సపోజ్ 2 + 0 0 + 2 దట్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ సున్నాను అంటే ఏ సంఖ్యను ఒక సంఖ్యతో కలిపినప్పుడు మరి తిరిగి అదే సంఖ్య వస్తుందో ఆ సంఖ్య కలిపిన దాన్ని తత్సమాంశం అంటాం. అంటే ఇప్పుడు 2కి ఏం కలిపితే 2 వచ్చింది? 0 కలిపితే వచ్చింది. అర్థమైందా? 2కు ఏం కలిపితే వచ్చింది? 2 0 కలిపితే వచ్చింది. అంటే 0 అంటే తత్సమాంశం. అంటే 2కు ఒక సంఖ్యని కలపడం ద్వారా తిరిగి ఫలితం అదే వస్తుంది. అప్పుడు ఏదైతే సంఖ్యను కలిపామో అది తత్సమాంశం అంటాం. అంటే దీన్ని సంకలన తత్సమాంశం అంటాం. దీన్ని ఏమంటాము? సంకలన తత్సమాంశము. అడిటివ్ ఐడెంటిటీ అంటాం. దీన్ని ఏమంటాం? అడిటివ్ ఐడెంటిటీ అంటాం. అదే మల్టిప్లికేషన్ చూడండి. 2 × 1 = 2. ఏ సంఖ్యను ఏ సంఖ్యతో గుణిస్తే మళ్ళీ తిరిగి అదే సంఖ్య వస్తుంది, అది మనము ఐడెంటిటీ, మల్టిప్లికేషన్ ఐడెంటిటీ అంటాం. గుణకార తత్సమాంశం అంటాం. 2ను దేంతో గుణిస్తే 2 వస్తుంది? 1తో గుణిస్తే 2 వస్తుంది. అందరికీ తెలుసు కదా. 2ను 1తో గుణిస్తేనే 2 వస్తుంది. అంటే 1 అనేది ఏంటిది ఇక్కడ? గుణకార తత్సమాంశము లేదా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఈ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు సహజ సంఖ్య ధర్మాలను. అదేవిధంగా భాగహారం గురించి ఏ విధంగా ఏమైనా ఇచ్చారో చూద్దాం ఒకసారి. భాగహారం గురించి కూడా చూద్దాం. ఎందుకంటే ఒక సహజ సంఖ్య 6 ఉంది, ఒక సహజ సంఖ్య 3 ఉంది, సహజ సంఖ్య 2 వచ్చేసింది భాగహారంలో చూసినప్పుడు. అదేవిధంగా సహజ సంఖ్య 3 ఉంది, కింద సహజ సంఖ్య 6తో భాగాలు చేసామనుకోండి, మనకు సహజ సంఖ్య వస్తుందా? ఎందుకంటే చూడండి 6 ఇక్కడ 3 6/3 అనగానే 2 వచ్చింది. ఎందుకు? 6 అంటే ఏంటిది? 3 2 6 కదా. కాబట్టి 3 3 6 2 వచ్చింది. కానీ ఇక్కడ
మనకి ఏమొస్తుంది ఇక్కడ 3/3 × 2 అంటే ఇక్కడ 1/2 వస్తుంది. మరి ఇది కొత్త కనబడుతుంది కదా, సంఖ్యలేమో ఇలా ఉన్నాయి, ఇక్కడేమో 1 ఏదో కింద గీత ఉంది, మళ్ళీ 2 ఉంది. సరే, వీటి గురించి కూడా మనము ఈ తరగతిలోనే నేర్చుకుంటాం. రైట్, మనకు ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాము. మరి అక్కడికి అది వస్తుందా చూద్దాం, అన్ని పాటిస్తుందా చూద్దాం. నెక్స్ట్ ఇన్వర్స్ ప్రాపర్టీ అన్న. ఇన్వర్స్ ప్రాపర్టీ అంటే విలోమము అన్న. ఇన్వర్స్ ప్రాపర్టీ అంటే ఏంటి? విలోమము. ఈ సంకలనంలో సాటిస్ఫై అవుతుందా, సంతృప్తి అవుతుందా చూద్దాం. 2 + -2 = -2 + 2 = 0. అంటే ఒక సంఖ్యను ఏ సంఖ్యతో కూడితే 0 వస్తుంది. ఒక సంఖ్యను ఏ సంఖ్యతో కూడితే 0 వస్తుంది. ఒక సంఖ్యను ఏ సంఖ్యతో గుణిస్తే మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. మరి వీటికి ప్రత్యేకమైన సందర్భాలు ఉన్నాయి కదా, వీటికి స్పెషల్ సందర్భాలు ఉన్నాయి. సో స్పెషల్ సందర్భాల నుంచి ఒకసారి చూద్దాం. రైట్, ఈ స్పెషల్ సందర్భాల్లో ఒకసారి చూద్దాం. రైట్, స్పెషల్ సందర్భాలు ఏంటివి అంటే మనకు న్యాచురల్ నెంబర్స్ లో ఉన్నాయి. ఏమని? ఒక సంఖ్య ఉంది, 3 ఉంది. 3ను దేంతో గుణిస్తే 3 అవుతుంది? 5ను దేంతో కూడితే 5 వస్తుంది, 0 వస్తుంది? What number can be multiplied by 3 to get 3? And what number can we add to 5 to get 0? Answer. See, think. Other vidhanga 20 into how much we had to multiply to get 1? Sorry, here it is 1. Sorry, 1. Right? And what is the what number should add it to 18 to get 0? See, 3 we have to write here 1/3. Why? Because 1/3 is a multiplicative inverse. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం, అంటే గుణకార విలోమము అంటున్నాము. ఇక్కడ ఏమంటున్నాము? గుణకార విలోమము అంటున్నాము. ఎందుకు గుణకార విలోమం అంటున్నాము ఇక్కడ అంటే, ఈ యొక్క సంఖ్యను ఏ సంఖ్యతో గుణిస్తే మనకు గుణకార తత్సమాంశం రావాలి. Multiplicative identity, we have to get multiplicative identity, which number can multiply with some number. And ఇక్కడ -5ను ఉంచాల్సిన అవసరం ఉంది. అంటే 5 నుంచి 5 తీసివేస్తేనే 0 అవుతుంది కదా. మరి 20లో దేంతో గుణిస్తే 1 వస్తుంది అంటే 1/20తో గుణిస్తే వస్తుంది. అదేవిధంగా 18ని దేంతో యాడ్ చేస్తే మనకు 0 వస్తుంది? -18తో వస్తుంది. సో దీస్ ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, అంటే గుణకార విలోమము. ఇదేంటిది? అడిటివ్ ఇన్వర్స్. ఏమంటుంది? ఎక్కడ అడిటివ్ ఇన్వర్స్ అంటే 18కు అడిటివ్ ఇన్వర్స్ అంటాం. ఇక్కడ 1/20ని 20కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. ఇక్కడ 5కి -5 ఏమంటాము? అడిటివ్ ఇన్వర్స్ అంటాం. ఇప్పుడు మీరు సులభంగా చెప్పొచ్చు, వాట్ ఈస్ ద అడిటివ్ ఇన్వర్స్ అని రాస్తారు. ఇక్కడ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అందాం. సో ఒకసారి దీన్ని తీసుకెళ్దాం. టూకి అడిటివ్ ఇన్వర్స్ ఎంత అవుతుంది? -2 అవుతుంది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 1/2 అవుతుంది. 5 తీసుకున్నాం అనుకోండి, అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? -5 అయింది. అదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమైంది? 1/5 అయింది. అదేవిధంగా 17 తీసుకుందాం అనుకోండి, అడిటివ్ ఇన్వర్స్ ఈస్ -17.
And what is the multiplicative inverse? 1 by 17. And 25 is additive inverse is 25 minus 25. And multiplicative inverse of 25 is 1 by 25. See, observe here. 2 కి -2 అయింది. ఎందుకు? 2లో 2 తీసేస్తే 0 వస్తుంది కాబట్టి. కాబట్టి -2 అనేది 2 యొక్క సంకలన విలోమము, లేదా 2 అనేది -2 యొక్క సంకలన విలోమము. -2 is additive inverse of 2, vice versa. 2 is additive inverse of -2. Here -5 is additive inverse of 5, and 5 is additive inverse of -5. Here -17 is additive inverse of 17. Here 17 is additive inverse of -17. Here -25 is additive inverse of 25. Here 25 is additive inverse of -25. Like that. What is the multiplicative inverse of 2? 1 by 2. What is the multiplicative inverse of 5? 1 by 5. And what is the multiplicative inverse of 17? 1 by 17. And what is the multiplicative inverse of 25? 1 by 25. So like this, we can understand added inverse. So next slide, we will go for next slide. We will go for next slide. Distributive property. This is we can understand very easily. 2 into 3 plus 5. That means 2 into 3 plus 2 into 5. 2 into 3 plus 2 into 5. So 2 to the 6 plus 10, 16. 3 plus 5, 8. 8 plus 2, 16. As this was circumference. So like this, we can get properties of natural numbers. After that, whole numbers. Actually, what is whole number? Before that, what is whole number? What is whole number? You have 4 chocolates. All 4 chocolates are given to your friend. How many chocolates are left with you? Now, 4 minus 4 equals to 0. So I have 4 chocolates initially, and I have distributed 4 chocolates for 4 children. And at last, I have 0 chocolates. I have 0 chocolates. It's represented with 0. The symbol is like this. But you cannot find 0 in natural numbers. But natural numbers సహజ సంఖ్యల్లో 0 అనేది లేదు. 4 చాక్లెట్లకు 4 చాక్లెట్లు ఇచ్చాను, నా దగ్గర ఇప్పుడు 0 చాక్లెట్లు ఉన్నాయని చెప్పాను. కానీ 0 అనేది ఒక సంఖ్య అవుతుందా? మరి 0 అనేది నా సహజ సంఖ్యలో లేదు కదా, మరి ఎలా లెక్కించడానికి ఉపయోగిస్తున్నాం దాన్ని? అది ఎలా వచ్చింది అనే దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే ఎప్పుడైతే ఒక బుట్టలో 4 మామిడి పళ్ళు ఉన్నాయి, ఆ 4 మామిడి పళ్ళు అమ్ముడు పోగా బుట్టలో ఎన్ని మామిడి పళ్ళు ఉన్నాయి? 0 మామిడి పళ్ళు ఉన్నాయి. Or 4 mangoes are sold out from a basket. So after that, in the basket there are 0 mangoes అని చెప్తాం అన్నమాట. అంతేగాని ఏమి లేవో చెప్పకూడదు, 0 mangoes అని చెప్పాలి. రైట్? సో ఇక్కడ మనకు హోల్ నెంబర్స్ W తో సూచిస్తాము. We denote as a W. W is 0, 1, 2, 3. సో సహజ సంఖ్యలు అనేవి 1, 2, 3 తో స్టార్ట్ అయినాయి. ఇక్కడ హోల్ నెంబర్స్ పూర్ణాంకాలు అంటాం. దీన్ని ఏమంటాము? పూర్ణాంకాలు. ఏమంటాం వీటిని? పూర్ణాంకాలు. అర్థమైందా? వీటిని ఏమంటాం? పూర్ణాంకాలు. కాబట్టి పూర్ణాంకాలు అనేవి 0 నుంచి స్టార్ట్ అయినాయి. రైట్? పూర్ణాంకాలు అనేవి 0 నుంచి స్టార్ట్ అయినాయి. నెక్స్ట్, వాట్ ఈస్ 0? What is 0? How 0 evolved? How 0 evolved? Right? Can you guess the properties of 0? We'll see in this. Right? We can go for this. Suppose 8 biscuits are there. Distributed all. See, 1, 1, 1, 1, 1, 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8.
So I have distributed 8 biscuits to 8 students or 8 children or 8 friends. So at last I have 0 biscuits. నా దగ్గర 0 ఉన్నాయి, 0 బిస్కెట్లు ఉన్నాయి. పంచగా చివరకు 0 బిస్కెట్లు ఉన్నాయి అన్నాం. సో హౌ కెన్ వి రిప్రజెంట్ 0? మనం ఏం చేస్తున్నాము, 0తో సూచిస్తున్నాం. వీటికి ధర్మాలు ఏంటి అంటే చూడండి, దెర్ ఆర్ నో బిస్కెట్స్ ఇన్ ద ప్యాకెట్. అప్పుడు అలాంటివి 4 ప్యాకెట్లు అనుకోండి, 4 ప్యాకెట్లలో కూడా 0 లేవు, అంటే 0 బిస్కెట్లే ఉన్నాయి. కాబట్టి ఒక 0 బిస్కెట్లు ప్యాకెట్, ఒక 0 బిస్కెట్ ప్యాకెట్, 0 బిస్కెట్ ప్యాకెట్, 0 బిస్కెట్ ప్యాకెట్. సో 4 into 0 ఏమైంది, 0 అయినాయి. మొత్తం టోటల్ ఎంత అయింది, 0 బిస్కెట్లు అయింది. అదేవిధంగా ఇక్కడ 4 + 0 అన్నప్పుడు ఏమైంది అంటే 4 బిస్కెట్లు ఉన్నాయి, 4 బిస్కెట్లు ఉన్నాయి, 0 ప్యాకెట్లోకి యాడ్ చేశాను. అప్పుడు ఎన్ని బిస్కెట్లు ఉంటాయి, 4 బిస్కెట్లు ఉంటాయి. 0 ప్యాకెట్లోకి, ఆ 0 బిస్కెట్ ప్యాకెట్లోకి 4 బిస్కెట్లు తీసుకొచ్చి కలిపాను. అప్పుడు ఏమైంది, 4 బిస్కెట్లు ఉన్నాయి అన్న. అంటే చూడండి, 4 into 0 = 0, but 4 + 0 = 4. Like that, 4 - 0 also 4. 4 - 0 also 4. Right? చూడండి ఇక్కడ 4 into 0 = 0, 4 + 0 = 4, 4 - 0 = 4. సో 0 యొక్క ఇది ఒక విలక్షణమైనటువంటి లక్షణం, మంచి గొప్ప లక్షణం ఇది. అర్థం ఉందా? నెక్స్ట్ మనము పూర్ణాంకాలకు మరొకసారి వెనక్కి వెళ్దాం. పూర్ణాంకాలకు ఒకసారి మనం పూర్ణాంకాలకు వెళ్దాం. పూర్ణాంకాలు వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పూర్ణాంకాలు సహజ సంఖ్యలకు 0 కలపడం ద్వారా పూర్ణాంకాలు ఏర్పడ్డాయని అర్థం చేసుకోండి. ఇక్కడ సహజ సంఖ్యలకు 1 2 3 4 5 6 7 8 9 up to ఇన్ఫినిటివ్. దెర్ ఆర్ నో ఎండ్ పాయింట్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ న్యాచురల్ నెంబర్ హ్యాస్ ఇట్స్ సక్సెసర్. ప్రతిదానికి ఒక సక్సెసర్ ఉంటుంది. ఆ విధంగానే 0 స్టార్ట్ అయింది. మరి 0 కంటే ముందు ఉండేటువంటి సంఖ్యలు ఏమైనా ఉన్నాయా అనేది మానవుని మేధస్సును మళ్ళీ తొలగడం ప్రారంభించింది. ఒకసారి చూద్దాం వాటి సంగతి. Then we go for next integers. The height of Mountain Everest is 8,848 positive integer. That is height. We are measuring the height in 8,848. That is the height of the Everest, Mount Everest. మౌంట్ ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు 8,848 మీటర్లు. అదేవిధంగా పసిఫిక్ ఓషన్ యొక్క డెప్త్ అంటే పసిఫిక్ మహాసముద్రం యొక్క లోతు 10,994 ఉంది. మరి ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు ఎంత ఎక్కువనా, పసిఫిక్ మహాసముద్రం యొక్క ఎత్తు ఎక్కువనా అన్నప్పుడు ఎట్లా చెప్పాల్సి వస్తుంది ఇక్కడ అంటే, ఇది లోతును సూచించాలి కాబట్టి దీన్ని వేరొక సింబల్ తోటి, అది ఎత్తును సూచించాలి అంటే భూమట్టానికి ఎత్తును సూచించాలి కాబట్టి అదొక రకమైనటువంటి సింబల్తో సూచించాల్సిన అవసరమే పడింది. అంటే భూమిని న్యూట్రల్ గా తీసుకుంటే, భూమిని 0గా తీసుకుంటే, భూమి యొక్క లెవెల్ ప్రమాణంగా తీసుకుంటే దాని నుండి 1 2 3 పెరుగుతూ పోయింది. అంటే 8,845 మీటర్లకి ఎత్తుకు మనం ఎవరెస్ట్ శిఖరాన్ని కొలవగలిగాము. అదే విధంగా లోపలికి వెళ్తూ అంటే మనకు ఇంకా లోపలికి వెళ్ళి -10,994 దగ్గర మన పసిఫిక్ మహాసముద్రం యొక్క లోతును కనుగొనగలిగాం. దట్ ఈస్ నెగిటివ్, అంటే రుణపూర్ణ సంఖ్య కింద చెప్తున్నాం. ఎందుకు ఇంకా వీటిని సులభంగా అర్థం చేసుకోవడం ఏ విధంగా అంటే, సపోజ్ నా దగ్గర 2 రూపాయలు ఉన్నాయి, కానీ నాకు పెన్ను కొనుక్కోవాలంటే 4 రూపాయలు అవసరం. మరి ఇంకా 2 రూపాయలు నాకు ఎక్కడి నుంచి కావాలి, మా అమ్మ దగ్గర నుంచి కానీ, లేదా ఇంకొకరి దగ్గర నుంచి కానీ నాకు అప్పటికప్పుడు తీసుకొని మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనుకుందాం. అంటే నాకు కావాల్సింది ఎంత, 2.
ఆల్రెడీ ఉంది ఎంత 2, కావాల్సింది కాబట్టి -2 అంటే మళ్ళీ తిరిగి ఇవ్వాలి కాబట్టి. అర్థమవుతుందా? నేను మళ్ళీ తిరిగి ఇవ్వాల్సింది కాబట్టి. సపోజ్ ఇప్పుడు నాకు ఒక నోట్‌బుక్ కొనుక్కోవాలి. నా దగ్గర రూ. 10 ఉంది. నోట్‌బుక్ రూ. 18 అవుతుంది. నేను నా మిత్రుని దగ్గర రూ. 8 తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు? మిత్రుడి యొక్క సహాయం కోరి రూ. 8 తీసుకోవాల్సి వచ్చింది నా దగ్గర నుంచి. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ? రూ. 8 మైనస్ అంటే రూ. 8 నేను మళ్ళీ తిరిగి ఇవ్వాల్సి ఉంది అని అర్థం. అంటే దాన్ని ఏం చేస్తాము? మైనస్‌లో చూపిస్తాము. రుణం సంఖ్యల్లో సూచిస్తాము -8 అని. అదేవిధంగా మనం ఉష్ణోగ్రత చూడండి. ఎండాకాలం, వేసవికాలం వచ్చేసరికి 45, 50, 55, 60కి వెళ్ళిపోతుంది. అదే శీతాకాలంకి వచ్చేసరికి కొన్ని ప్రాంతాల్లో -2, -3, -4 అని వింటూ ఉంటాం. మరి ఈ విధంగా రుణపూర్ణ సంఖ్యలు, ధనపూర్ణ సంఖ్యలు అని కొత్తగా సంఖ్యలు ఏర్పడినాయి. వీటి యొక్క ఉద్దేశ్యం ఏంటి? అసలు వీటిని ఎలా వీటి యొక్క ధర్మాలేంటివో ఒక్కసారి ఆలోచిద్దాం. రైట్? ఒక్కసారి అడుగుతాం. Above situations demand us to know about negative numbers also. So integers అనేది z తో సూచిస్తాము. We denoted integers with z. Z is equal to 0 in the center. This is 1, 2, 3. Right side పోతున్న కొద్ది పాజిటివ్ నెంబర్స్ and where we can move from left side from 0 that represents negative integers. సున్నాకు కుడివైపు వెళ్తున్న కొద్ది మనము విలువ పెరుగుతుంది అంటే మొత్తం సంఖ్యారేఖ చూసినప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇది ధనపూర్ణ సంఖ్యలు అంటాము, వీటిని రుణపూర్ణ సంఖ్యలు అంటాము. రైట్? మనము సంఖ్యారేఖ మీద ఏ విధంగా సూచిస్తాం అనేది ఒకసారి మనము న్యూస్ షేర్లోకి వెళ్ళి మనం చూద్దాం. ఒకసారి వైట్ బోర్డ్లోకి వెళ్ళి చూద్దాం. రైట్? మనము ఈ పూర్ణ సంఖ్యల యొక్క ధర్మాలను మనము ఒకసారి చూద్దాం. ఈ సంఖ్యారేఖ కనబడుతుంది కదా, దాన్ని గమనించండి ఒకసారి నెంబర్ లైన్. You can guess the number line. See what you are observing here. What you are observing there. ఇక్కడ 0 ఉంది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 0కి రైట్ సైడ్ వెళ్తున్నా కొద్ది పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాం, ధన పూర్ణ సంఖ్యలు అన్నాం. 0 నుండి ఇటువైపు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నా కొద్ది మనం ఏమన్నామంటే రుణపూర్ణ సంఖ్యలు అన్నాం. ఏమన్నాము? రుణపూర్ణ సంఖ్యలు అన్నాం, నెగిటివ్ ఇంటిజర్స్ అన్నాం. Both positive and negative numbers are extended infinitely. Why it is as extended by infinitely అంటే ప్రతి సంఖ్యకు ఒక సక్సెసర్ ఉంటుంది అని మనము ఎప్పుడైతే నేర్చుకున్నామో ప్రతి పాజిటివ్ ఇంటిజర్ కూడా అంటే 1, 2, 3, 4 ప్రతిదానికి కూడా తర్వాత సంఖ్య అంటూ ఉంటుంది. అదే విధంగా రుణపూర్ణ సంఖ్యకు వెళ్ళినప్పుడు కూడా మనకు ప్రతిదానికి ఒకటి కలపడం ద్వారా మరొక సంఖ్య ఏర్పడుతుంది, ఒకటి కలపడం ద్వారా మరొక సంఖ్య ఏర్పడుతుంది. When we added 1 for one number, it gives another result. So each and every number when we added with 1, it gives the successor number. So అక్కడ నెంబర్స్ అనేవి ఎండ్లెస్ గా మనము గమనిస్తున్నాం. ఇప్పుడు చూడండి, నెంబర్స్ అసలు ఎండే లేదు కదా, నెంబర్స్ అసలు ఎండ్లెస్ ఉన్నాయి నెంబర్. రైట్? వన్ నెంబర్ ఆన్ ఏ నెంబర్ లైన్ రైట్ సైడ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ దే లెఫ్ట్. అంటే మీరు ఇక్కడ నుంచి చూసినా ఎక్కడ చూసినా ఎటువైపు వెళ్ళినా రైట్ సైడ్ వెళ్తున్న కొద్ది నెంబర్ లైన్ లో నెంబర్స్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. -10 కన్నా -9 పెద్దది, -9 కన్నా -8 ఇంకా పెద్దది. ఎందుకంటే +1 కలపడం ద్వారా వస్తుంది, కాబట్టి కలపడం అంటే విలువను పెంచుతూ వెళ్తున్నాము. ఆ విధంగా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మూవ్ అవుతున్న కొద్ది విలువ పెరుగుతూ ఉంది. నెంబర్ లైన్ మీద ఎప్పుడైనా అదే విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో -1 is greater than 0. -1 is less than 0. -1 అనేది 0కు ఎడమ వైపు ఉంది కాబట్టి చిన్నది. -10,000 రైట్, -10,000 is less than
1 ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ధన సంఖ్యలు మరి -1000 ఎటు ఉండాలి, ఇటువైపు ఉండాలి. 1 కన్నా ఇటువైపు ఉండాలి. సో 1 కన్నా ఇటువైపు ఉండాలి కాబట్టి మనం ఏం చేసాం ఇక్కడ 1 కన్నా తక్కువ అని తీసుకున్నాం. 0 is greater than -105, 0 is greater than -105. ఎస్, ఎందుకంటే 0 కన్నా ఎడమ వైపు వెళ్తున్నా కొద్దీ మైనస్ నెగిటివ్ ఇంటిజర్స్ ఉంటాయి, రుణపూర్ణ సంఖ్యలు ఉంటాయి. ఎక్కడో ఉంటుంది -105 అనేది. వాటన్నిటికంటే 0కి రావడం అంటే కుడివైపు రావడం కదా. 0 అనేది పెద్దది. 0 is obviously greater than -105. Like this we can understand. And then every number in n, and that means natural number, is also number in whole. That means whole number. ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకం అవుతుంది. ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకం అవుతుంది. లేదా ప్రతి ఎవ్రీ నెంబర్ ఇన్ డబ్ల్యూ ఇస్ ఆల్సో ఇన్ జెడ్. అదే విధంగా ప్రతి పూర్ణాంకం కూడా ఒక పూర్ణ సంఖ్య అవుతుంది. చూడండి, ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకమైనట్టు పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కావు మళ్ళీ. ఎందుకంటే సహజ సంఖ్యలు 0 లేదు. 1, 2, 3, 4 స్టార్ట్ అయ్యాయి. పూర్ణాంకాల్లో 0 ఉంది, 1, 2, 3, 4 ఉన్నాయి. కాబట్టి సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాల కింద వస్తాయి. కానీ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్య కింద రావు, ఎందుకంటే 0 లేదు కాబట్టి. అదేవిధంగా ఇక్కడేమో పూర్ణాంకాలన్నీ ఇంటిజర్స్ ఉంటాయి, అంటే పూర్ణ సంఖ్యలో ఉంటాయి అన్నాం. ఎందుకంటే ఇక్కడ ధనపూర్ణ సంఖ్యలన్నీ కూడా 0 స్టార్ట్ అవుతాయి అనుకున్నాను 1 నుంచి. దానికి ముందు 0 ఉంది. 0, 1, 2, 3, 4 ఇవన్నీ కూడా మనకు ధనపూర్ణ సంఖ్యలు, అన్ని కూడా పూర్ణాంకాలే. రైట్, ఇక్కడ అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవ్రీ ఇంటిజర్ హ్యాస్ ఇట్స్ అడిటివ్ ఇన్వర్స్ ఇన్ ఇంటిజర్స్. అది మనం ఇంతకుముందే చెప్పాము. సంకలన విలోమం గురించి మాట్లాడాం. 2 యొక్క సంకలన విలోమం అంటే 2కు ఏ సంఖ్యను కూడితే, ఏ సంఖ్యను కలిపితే 0 వస్తుంది, అంటే సంకలన తత్సమాంశం వస్తుంది. వాట్ నెంబర్ కెన్ బి యాడ్ టు గెట్ అడిటివ్ ఐడెంటిటీ. రైట్, అదేవిధంగా అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -9 ఈజ్ +9. దీని గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు చర్చించాం. నెక్స్ట్, which of the following statements are true or false? Every natural number is an integer. ప్రతి ఒక్క సహజ సంఖ్య పూర్ణ సంఖ్య అవుతుందా? ఎస్, అవుతుంది. ఆబ్వియస్లీ ఆలోచించండి. ఎందుకంటే 1, 2, 3, 4 అనేవి అన్ని కూడా పూర్ణ సంఖ్యల్లో ఉన్నాయి. ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ఎస్, ఎస్, ఎగ్జాక్ట్లీ. Every natural number is an integer. Every integer is a whole number. కాదు. ఎందుకు కాదు అంటే హోల్ నెంబర్ లో 0 నుంచి 0, 1, 2, 3, 4, 5 ఇవి మాత్రమే హోల్ నెంబర్స్. -1, -2, -3, -4, -5 ఇవి ఉన్నాయనుకోండి, అవి హోల్ నెంబర్స్ కింద రావు, పూర్ణాంకాలు కావవి. అవన్నీ రుణపూర్ణ సంఖ్యలు. అవన్నీ రుణపూర్ణ సంఖ్యలు కాబట్టి అవి పూర్ణాంకాల కిందకి తీసుకోబడవు. అడిటివ్ ఐడెంటిటీ ఈజ్ 0. ఎస్, కరెక్ట్, ట్రూ. ఎందుకంటే ఒక సంఖ్యను ఏ సంఖ్యతో మనం కలిపితే తిరిగి అదే సంఖ్య వస్తుంది. అది ఆ సంకలన తత్సమాంశం అన్నాం. పాజిటివ్ ఇంటిజర్స్ ఆర్ ఓన్లీ న్యాచురల్ నెంబర్స్. పాజిటివ్ ఇంటిజర్స్ ఆర్ ఓన్లీ న్యాచురల్ నెంబర్స్. రైట్, తీసుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్, 4 fundamental operations on integers. 4 fundamental operations on integers. Right? దీనికి ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. సులభంగా అర్థమవుతుంది. You can understand very easily. You can understand very easily. When 2 positive integers are added, we get a positive integer. 3 plus 5 is equal to 8. 3 is a positive integer and 5 also a positive integer, and you will get 8 as a positive integer. And 100 plus 120, this is positive integer, this is also 120 is positive integer. We are getting the result is 220. ఒక 2 ధనపూర్ణ సంఖ్యలు, ఇది ధనపూర్ణ సంఖ్య, ధనపూర్ణ సంఖ్యలు కూడినప్పుడు వచ్చేది ధనపూర్ణ సంఖ్య. 2 రుణపూర్ణ సంఖ్యలు కూడితే వచ్చేది రుణపూర్ణ సంఖ్య.
when we added two negative integers we will get negative, right? ఈ విధంగా మనము ఒకసారి వాటి గురించి ఒకసారి డిస్కస్ చేస్తూ వెళ్దాం, ఎందుకంటే బాగా చాలా ఇంపార్టెంట్ ఇది. ఒకసారి డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఇంటిజర్స్ మొత్తం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పూర్ణ సంఖ్యల గురించి మాట్లాడేటప్పుడు చూడండి, 3 + 4 7, 3 + 3 6, 3 + 2 5, 3 + 1 4, 3 + 0 3, obviously because it is additive inverse, right? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం జరగాలి చూడండి, ఇక్కడ 3 అనేది కాన్స్టాంట్ గా ఉంచుకుంటే సరే ఒకటే రకంగా ఉంది, కానీ ఇక్కడ ఒక్కొక్కటి తగ్గితూ వచ్చింది. అప్పుడు ఫలితంలో ఏమైంది, ఒకటి తగ్గింది. ఫలితంలో ఏమైంది, ఒకటి తగ్గింది. ఫలితంలో ఏమైంది, ఒకటి తగ్గింది. ఫలితంలో ఏమైంది, ఒకటి తగ్గింది. ఇప్పుడు ఇక్కడ ఒకటి తగ్గించామనుకోండి, ఇప్పుడు రుణపూట సంఖ్య వెళ్ళిపోయింది. అంటే ఒక ధనపూట సంఖ్య ఒక రుణపూట సంఖ్య వెళ్ళిపోయింది. అప్పుడు ఏం కావాలి, ఇక్కడ ఒకటి తగ్గాలి, అంటే 2 అయింది. ఒక ధనపూర్ణ సంఖ్య ఇంకొకటి తగ్గిద్దాం. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇది కూడా ఒకటి తగ్గింది, కాబట్టి ఇక్కడ కూడా వచ్చింది. అంటే అర్థం ఏంటంటే ఒక ధనపూర్ణ సంఖ్య, ఒక పాజిటివ్, ఒక ధనపూర్ణ సంఖ్య, ఒక రుణపూర్ణ సంఖ్య కూడినప్పుడు రిజల్ట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, ప్లస్ మైనస్ అనేది బిగ్గర్ నెంబర్, సైన్ ఆఫ్ బిగ్గర్ నెంబర్. ఇక్కడ -1 కన్నా 3 పెద్దది, +3 పెద్దది, కాబట్టి వచ్చినటువంటి ఫలితం ఏమొచ్చింది, పాజిటివ్ వచ్చింది, ధనపూర్ణ సంఖ్య వచ్చింది. ఇక్కడ -2 కన్నా 3 పెద్దది కాబట్టి వచ్చిన రిజల్ట్ ఏమొచ్చింది, పాజిటివ్ వచ్చింది, అంటే ధనపూర్ణ సంఖ్య వచ్చింది. చూద్దాం, ఇప్పుడు +3 -3 చేద్దాం, ఏమొచ్చింది, ఇంకోటి దగ్గర కదా, అంటే వస్తుంది 0 వచ్చింది. ఇంకోటి చూద్దాం, +3 + -4 చూడండి. ఇప్పుడు దీంట్లో నెంబర్ బిగ్ నెంబర్ అంటే 4 పెద్దది కదా, 4 పెద్దదానికి ఏముంది, మైనస్ ఉంది. దీనికి కూడా చూడండి, ఇక్కడ నుంచి -1 దగ్గర కదా, 0 to -1, అంటే ఇట్ షుడ్ బి డిక్రీజ్ అప్ టు -1. సో అలాగే +3 + -5, సో బిగ్గర్ నెంబర్ హ్యాస్ నెగటివ్ సైన్. సో హియర్ ఆల్సో వి షుడ్ టేక్ -1, దట్ మీన్స్ రెడ్యూస్ 1 అప్ టు రెడ్యూస్ 1. సో దిస్ ఇస్ -2, -1 కన్నా -2 ఒకటి తక్కువ. సో +3 -5. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఒక ధనపూర్ణ సంఖ్యను ఒక రుణపూర్ణ సంఖ్యను కూడినప్పుడు వాటిలో పెద్ద సంఖ్యకి ఏదైతే సింబల్ ఉంటుందో మైనస్ కానీ ప్లస్ కానీ అదే ఫలితానికి ఇవ్వవలసి ఉంటుంది. ఇది మనము ఈ క్రమాన్ని అర్థం చేసుకుంటే సులభంగా అర్థమవుతుంది. అదే విధంగా సపోజ్ 2 రుణపూర్ణ సంఖ్యలు ఉన్నాయనుకోండి, 3 + 2 = 5, 2 + 1 = 3, 1 + 0 = 1. నెక్స్ట్ 0 + -1 = -1. అదేవిధంగా -1 + -2 = -3, -2 + -3 = -5. చూడండి, ఇక్కడ 3 + 2 = 5 అన్నాం, అంటే 2 ధనపూర్ణ సంఖ్యలు కూడితే ధనపూర్ణ సంఖ్య వచ్చింది, 2 ధనపూర్ణ సంఖ్యలు కూడితే ధనపూర్ణ సంఖ్య వచ్చింది. ఇక్కడ కూడా అంతే వచ్చింది, ఇక్కడ తత్సమాంశం కాబట్టి అదే సంఖ్య వచ్చింది. ఇక్కడ తత్సమాంశం కాబట్టి -1 వచ్చేసింది, అంటే ఒక తత్సమాంశము ఒక రుణపూర్ణ సంఖ్య వేస్తే రుణపూర్ణ సంఖ్య వచ్చింది, తత్సమాంశము ఒక ధనపూర్ణ సంఖ్య వేస్తే ధనపూర్ణ సంఖ్య వచ్చింది. When we adding one positive integer with additive inverse, we will get positive integer. When we add negative integer with additive inverse, we will get negative integer. Then when we added 2 negatives, the result should be negative. When we add 2 negatives, the result should be negative. So -3 + -4 equals -7. So -7 is also negative. సో రెండు రుణపూర్ణ సంఖ్యలు కూడినప్పుడు 2 రుణపూర్ణ సంఖ్యల యొక్క సంకలనంలో ఫలితము రుణపూర్ణ సంఖ్య వస్తుంది.
రుణపూర్ణ సంఖ్య అవుతుంది. రైట్. సరే, ఇది కొద్దిగా అర్థం చేసుకున్నారు అని అనుకుంటున్నాను. గుడ్. దెన్ నెక్స్ట్ విల్ గో ఫర్ మల్టిప్లికేషన్ టైప్. రైట్, ఇట్ ఇస్ టైమ్ ఫర్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్. 2 into 3 that equals to positive into positive number and positive integer, positive result. 2 into 2 4 positive, 2 into 1 2, 2 into 0 0. Next 2 into what should we write? -1. That means 2 is stable. రెండు అనేది సమానంగా అలాగే స్థిరంగా ఉంచాను. 3కు 2 ఒకటి తగ్గించాను, ఒకటి తగ్గిస్తూ వెళ్తున్నాము, -1 అయింది ఇక్కడ. అప్పుడు ఇక్కడ ఫలితం ఏమైంది? నేను 2తో చేస్తున్నాను కాబట్టి 2 తగ్గింది, మైనస్ 2 చొప్పున తగ్గుతూ వస్తుంది అనమాట. అప్పుడు రిజల్ట్ ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ కూడా -2 తగ్గాలి కదా. మరి అప్పుడు 2 × -1 ఏమవుతుంది? 0 - 2 అంటే -2 అవుతుంది. అదేవిధంగా 2 × -2 ఏమవుతుంది? -4 అవుతుంది. ఎందుకు? -2 కాబట్టి. అంటే అర్థం ఏంటిది? ఒక పాజిటివ్ ఇంటీజర్ ఇంటూ నెగిటివ్ ఇంటీజర్ చేసినప్పుడు నెగిటివ్ ఇంటీజర్ వచ్చింది. అంటే ధనపూర్ణ సంఖ్యను రుణపూర్ణ సంఖ్యతో గుణించినప్పుడు రుణపూర్ణ సంఖ్య వచ్చింది. మరి 2 రుణపూర్ణ సంఖ్యలు గుణిస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఒకసారి అది చూద్దాం. 2 × 1 = 2 అని తెలుసు మనకు కదా. రైట్. 2 × 0 = 0 అని కూడా తెలుసు. 2 × -1 = -2 అని తెలిసిపోయింది. రైట్. 2 × -2 = -4 అని కూడా తెలిసింది ఇంతకుముందు నుంచే, రుణపూర్ణ సంఖ్య వచ్చింది కాబట్టి. ఇట్ ఇస్ నెగిటివ్ ఇంటీజర్ కాబట్టి. రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను? -2ని అలాగే స్థిరంగా ఉంచుతాను. ఇన్పుట్ -2 is constant. I will reduce this one, -2 అవుతుంది. సో this is positive integer, this is negative integer, this is negative integer. The next 0 × -2 0, but by because multiplicative identity. Then next I want to reduce up to 1, -1 -2. అప్పుడు ఏం కావాలి? 2కి ఏం కలిస్తే వచ్చింది? కలుస్తున్నా. -2కి ఏం కలిపితే 0 వస్తుంది? +2 కలిపితే వస్తుంది. అంటే పెరిగినట్టు కదా, వాల్యూ పెరిగినట్టు కదా. Value here, value increased. So up to 2. So here also it should be increased up to 2. So +2. And here -2 plus into -2, that should be up to reduce 2 +2. Sorry, up to increase by +2. So +2 into +2 +4. So minus integer into minus integer is equal to పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. అంటే మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్ వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ ప్లస్ చేస్తే మైనస్ వస్తుంది. ఏ ఒక్కటి ప్లస్ మైనస్ లో తేడా ఉన్నా మైనస్ వస్తుంది, 2 ప్లస్ ఉన్నా ప్లస్ వస్తుంది, 2 మైనస్ ఉన్నా మైనస్ వస్తుంది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. గుడ్. నెక్స్ట్ మనము ఇంకో స్లైడ్ షేర్కి వెళ్దాం. నెక్స్ట్ ఏం చూసి మనం, ఎందుకంటే నేను ఇది మీకు సెల్ఫ్ లెర్నింగ్ మోడ్ ని డెవలప్ చేస్తున్నాను. ఐఎమ్ ట్రైంగ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్ లెర్నింగ్ మోడ్ అండ్ వేర్ ఎవర్ హౌ టు పర్స్యూ, హౌ టు use your textbook and lesson given clearly and very in a simple language, in a simple manner. While we are reading, we can comprehend each and every concept and we will do the problems also. So మనము స్వయం అభ్యాసాలను మనమంతా మనం చదువుకుంటూ వెళ్ళడము, దాన్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళినట్టుగా మనం ఇక్కడ తీసుకుంటాం. సో దెన్ వాట్ రిజల్ట్ యూ గెట్ బై మల్టిప్లైయింగ్ 2 ఇంటీజర్స్ అండ్ విత్ 2 ఇంటీజర్స్ మనం ఇంతకు చూసాం. రైట్. ఇదంతా మనం చూసాం. తర్వాత మల్టిపుల్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఇవన్నీ ఉన్నాయి. సో మల్టిపుల్ అంటే ఏమి లేదు. మల్టిపుల్ మీన్స్ గుణిజము. when we multiply one number with another number, it gives some results. 2 ని 3 తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. సో 6 is a multiple of 2, 6 is a multiple of 3. రైట్. 6 is multiple of 2, 6 is multiple of 3. అదే విధంగా మనకు ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ది? అసలు వాటి గురించి ఒకటి చూద్దాం. సంఖ్యలను ఒకసారి వాటి గురించి చూసుకుని వెళ్దాం. మనకి ఏమేమి సంఖ్యలు ఉన్నాయంటే, మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
15, 16, 17, 18, 19, 20 ఈ విధంగా నేను అనుకుందాం. దీంట్లో ఏవేవి సంఖ్యను మనము ఈ విధంగా తీసుకుంటామంటే 1 ఒక బిస్కెట్, 2 బిస్కెట్లు, 3 బిస్కెట్లు, 4 బిస్కెట్లు ఇట్లా ఒక సందర్భానికి అన్వయించుకున్నాం అనుకోండి. ఒక వస్తువుకు అలా తీసుకోవచ్చు. అప్పుడు చూడండి ఇక్కడ ఏవైతే ఇద్దరికి సమానంగా పంచగలుగుతామో మిగలకుండా వాటిని సరి సంఖ్యగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బిస్కెట్ ఉంది. ఇద్దరు సమానంగా పంచగలుగుతామా? ఇద్దరికి చెరొకటి ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. కాబట్టి సహజ సంఖ్యలు చూసినప్పుడు చెరొకటి ఇవ్వగలిగేది 2. చెరి 2 బిస్కెట్లు ఇవ్వగలిగేది 4. చెరి 3 బిస్కెట్లు ఇవ్వగలిగేది 6. అంటే ఏ సంఖ్యనైతే మనము 2 చే భాగిస్తామో 2 చే భాగించబడే సంఖ్యలన్నీ ఎలా భాగించబడాలి? శేషం 0 అయ్యే విధంగా. శేషము 0 అయ్యే విధంగా సరి సంఖ్యలే. Even numbers. Even numbers means 2 even numbers. Even numbers means 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 ఇట్లా మీరు ఏంటంటే రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా 2 చే బయటపడతాయి. 2 చే నిశేషంగా బయటపడతాయి. These all divided by 2 giving 0 remainder. Right? మరి ఇవి పోగా మిగిలిన ఇప్పుడు ఇవన్నీ పోగా మిగిలిన ఏవైతే ఉన్నాయో చూడండి ఒకసారి. అవన్నీ 2తో నిశేషంగా భాగించబడవు కదా. సపోజ్ 1, 3, 5, 7, 9, 11, 13 ఉన్నాయి. మరి 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 మరి ఇవేంటి అంటే బేసి సంఖ్యలు అంటాం. ఆడ్ నెంబర్స్ అంటాం. వీటిని ఏమంటాము? ఆడ్ నెంబర్స్ అంటాం. ఆఫ్టర్ దాట్ చూడండి ఇక్కడ ఇంకొకటి ఒక సంఖ్య తీసుకుంటాను 3, ఇంకొక సంఖ్యతో గుణిస్తాను 5. when multiplied 3 with 5 I am getting 15, whereas 15 is multiple of 3 and 5. 15 అనేది గుణిజం. దేని గుణిజము? 3కి గుణిజము, 5కి గుణిజం 15 అనేది. సపోజ్ 10 into 2 is equal to 20. ఇక్కడ 20 అనేది గుణిజం. దేని గుణిజము? 10కి గుణిజము, 2 గుణిజం. అంటే 10 యొక్క ఎక్కాలలో 20 వస్తుంది, 2 యొక్క ఎక్కాలలో 20 వస్తుంది. అంటే 10తో నిశేషంగా భాగించబడుతుంది, 2తో నిశేషంగా భాగించబడుతుంది. కాబట్టి 20 అనేది అక్కడ 20 is a multiple of 10 and multiple of 2 like that. And one more thing you can observe here, this is a odd number into odd number, we are getting odd number. Here even number into even number, we are getting even number. See, 2 బేస్ సంఖ్యలు గుణిస్తే బేస్ సంఖ్య వచ్చింది, 2 సరి సంఖ్యలు గుణిస్తే సరి సంఖ్య వచ్చింది. మరి ఒక బేసి సంఖ్య ఒక సరి సంఖ్య గుణిస్తే 1 odd number, 1 even number, will get even number. ఇవి కూడా మనం గమనించవచ్చు. రైట్, ఈ విధంగా మనము తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఇక్కడ మనము ఇంకా మిగిలిన వాటికి వెళ్ళాలి కాబట్టి కొంచెం ఫాస్ట్ చేస్తాను. మనం ఇప్పుడు అకరణీయ సంఖ్యల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అకరణీయ సంఖ్యల గురించి, రేషనల్ నెంబర్స్ గురించి కదా. రేషనల్ నెంబర్స్ గురించి వెళ్ళేటప్పటికి ఒక చిన్న అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే మనము ప్రధాన సంఖ్యల గురించి మాట్లాడలేదు కదా. ప్రధాన సంఖ్యల గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే ఏ సంఖ్య అయితే 1 కన్నా 2 కన్నా ఎక్కువ కారణాలు కలిగి ఉండదో వాటి ప్రధాన సంఖ్యలు అంటాం. చూడండి, ప్రధాన సంఖ్యలు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏమైందంటే 2 ఉంది. 2 అంటే 2 into 1 2 అంతే. ఈ 2 మళ్ళీ ఎక్కడ ఏ సంఖ్య లబ్ధంగా రాయలేము. 2 cannot be written as another 2 numbers excepted 1 into 2. అదే విధంగా 3 ఉంది. 3 we cannot write 3 as a multiple with another 2 numbers except 1 into 3.
1 into 3 కాకుండా అంటే ఒక 3 కాకుండా మళ్ళీ 3 మళ్ళీ ఇంకో 2 సంఖ్యలు అర్థంగా రాయలేము. సపోజ్ 8 ఈస్ దేర్. 8 ని 2 into 4 1 into 8 అని రాయొచ్చు. కాబట్టి 8 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 17 we cannot write in it as a multiple of 2 numbers except 1 into 17. So 1 into 17 is equal to 17 కన్నా మరొక నెంబర్ లెక్క మరి వేరే సంఖ్యలకు లబ్ధంగా 17 రాయలేము కాబట్టి 17 అనేది ప్రధాన సంఖ్య. సో ఆ విధంగా ఒకసారి చదువుకుంటే మనకు అర్థమవుతుంది ఈజీగా. తర్వాత కోప్రైమ్స్ అంటే రెండు సంఖ్యల యొక్క ఉమ్మడి కారణకం ఒకటైతే, సపోజ్ 8 10 ఉంది. 8కి 10కి ఉమ్మడి కారణకం ఏముంది చెప్పండి? 2 ఉంది, రైట్? 2 ఉంది. 2 4 8 2 5 10. సో 8కి 10కి ఉమ్మడి కారణకం 2 ఉంది కాబట్టి అది కోప్రైమ్స్ కావు. కాబట్టి అక్కడ కవల మన ఏమంటాం దాన్ని, కోప్రైమ్స్ ని పరస్పర ప్రధాన సంఖ్యలు కావు. అదేవిధంగా 9 10 ఉంది. 9కి 9 ఎక్కువ 9 10 ఎక్కువ 10 ఒకటే ఉంది కారణకం, అంటే ఉమ్మడి కారణకం ఓన్లీ 1. సో 9 10 అనేది ఐదర్ 10 అనేది సంయుక్త సంఖ్య అయినా కూడా, 9 9 10 అనేది పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. సపోజ్ 5 7 ఉంది, లేదా 3 6 ఉంది. 3 6లో కూడా 3 2 6 2 3 6 ఉంది. కాబట్టి 1 into 3 2 into 6 అక్కడ 2 into 3 ఉంది. కాబట్టి 3 ఉమ్మడి కారణకం ఉంది కాబట్టి అక్కడ పరస్పర ప్రధాన సంఖ్యలు కావు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 1 for 2 numbers. Then those 2 numbers are called co-primes. ఏ రెండు సంఖ్యల యొక్క ఉమ్మడి కారణాంకం ఒకటి అయితే అవి మనము కోప్రైమ్స్ అంటాము, రైట్? స్క్వేర్ నెంబర్స్ అంటే మనకు తెలుసు, ఒక సంఖ్యను అదే సంఖ్యతో కూడిస్తే వచ్చేవి, ఒక సంఖ్యను అదే సంఖ్యతో కూడిస్తే వచ్చేవి, రైట్? అదేవిధంగా క్యూబ్ నెంబర్ ఒక సంఖ్యను అదే సంఖ్యతో 2 సార్లు కూడిస్తే వచ్చేవి. అంటే 2 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 2 into 2 4, 3 స్క్వేర్ అంటే 3 into 3 9. ఇక్కడ చూస్తున్నారు కదా. అదేవిధంగా క్యూబ్ నెంబర్ చూడండి, 1 into 1 into 1 1 క్యూబ్, 2 into 2 into 2 2 క్యూబ్. ఆ విధంగా మనము రాసుకోగలుగుతాం. పర్ఫెక్ట్ నెంబర్ అంటే మనకి తెలుసు ఫ్యాక్టర్స్ 6 1 into 1 2 3 6. పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఏం కావాలంటే, పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ సంపూర్ణ వర్గం ఎట్లా అంటున్నాం ఇక్కడ అంటే 6 కారణకాల యొక్క మొత్తము 6 అవుతుంది. చూడండి 6 కారణకాలు ఏంటి? 1 2 3. ఆ 1 + 2 + 3 కూడా 6 అవుతుంది. సో ఆ విధంగా కొన్ని సంఖ్యలు కూడా మనం వర్గీకరించుకున్నాం కాబట్టి అవి కూడా ఇది అవుతుంది. నెక్స్ట్ మరి ఇక్కడ కనబడుతున్న కొన్ని సంఖ్యలు ఉన్నాయి, మరి ఇవేంటి? మరి సంఖ్యలు కావా? ఒకవేళ వీటితో మనం లెక్కించవచ్చా? వీటిని ఎలా చదువుతాము? హౌ కెన్ వి రీడ్? వాట్ ఆర్ దీస్? 1/2 1/4 3/5 5/8 దీస్ టైప్ వీ కెన్ రీడ్ దిస్. మనం ఇలా చదువుతాం 1/2 1/4 3/5 5/8 అని చూద్దాం. A rational number p by q where p and q are integers and q is not equal to 0, in which q is positive and p and q are co-primes said to be standard form of lowest form. అంటే ఇక్కడ నిజానికి మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ రేషనల్ నెంబర్ గురించి మాట్లాడుతున్నాం. రేషనల్ నెంబర్ గురించి మాట్లాడేటప్పుడు అకరణీయ సంఖ్య తీసుకోవాలి. సపోజ్ 0 నుంచి ఒక నంబర్ లైన్ మీద తీసుకుంటే ఇది 0, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. 0 నుంచి 1 అనేది సహ సంఖ్య లేదా పూర్ణాంకము లేదా పూర్ణ సంఖ్య ఏదైనా అనుకుందాం. 0కు 1 మధ్యన మరి సంఖ్యలు లేవా? ఉంటే ఈ విధంగా ఉంటుంది. అంటే 0కు 1 మధ్యన 1 భిన్నం 2 ఉంది. అంటే దీని ఒక పార్ట్ దీని ఒక పార్ట్, దీని ఒక భాగం దీని ఒక భాగం చేశాం. చూడండి ఈ విధంగా ఇదొక భాగము ఇదొక భాగం చేస్తే ఇది 1/2 ఇది 1/2. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత 1/2 అని అది కూడా లెక్కించవచ్చు. కాబట్టి దీన్ని 1/2 1 is a numerator లవము, 2 is a denominator హారము అంటాం. 1 భిన్నం 2 అని అవుతాం. 1 భిన్నం 2 1/2 అంటే out of 2 we are selecting 1. Out of 2 we are selecting 1. How can we take as a suppose నాకు daily we want in our home 3/4 liters of milk but not 1 liter.
3 by 4 liters. How can I measure 3 by 4? So for that, what I have to do? First 1 by 4 plus 1 by 4 plus 1 by 4. So 1 by 4 is also one number. I have to divide 4 liters into one part, 4 equal parts. So this is 1 by 4, 1 by 4, 1 by 4, 1 by 4. So 1 by 4 ఇక్కడికి వచ్చరికి 1 by 4 ఇక్కడికి వచ్చరికి 2 by 4 అయింది. 2 by 4 ఇక్కడికి వచ్చరికి 3 by 4 అయింది. 3 by 4 ఇక్కడికి వచ్చరికి 4 by 4 అయింది. అంటే అప్ టు 1 చూడండి 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తే. సో 3 by 4 మీన్స్ 30 లీటర్ అంటాం కదా, 30 లీటరు 3 పావు సేర్లు 3 పావు కిలోలు అంటాం కదా. సో లైక్ దట్. సో 3/4 లీటర్స్ అంటాము, 3/4 kg అంటాము. సో లైక్ దట్, రైట్. మరి అంటే నెంబర్ లైన్ పైన కూడా మనం సూచించవచ్చు. సపోజ్ 4 by 9 is a rational number. How can we represent 4 by 9 on the number line? So we take here 0, 1, 2, 3, 4. 4 by 9, each one part 9 we have to take. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ విధంగా తీసుకొని 1 by 9, 2 by 9, 3 by 9, 4 by 9. ఈ విధంగా మనము చూపించాల్సిన అంటే నెంబర్ లైన్ పైన కూడా మనం ఆ కడి సంఖ్యలు చూపించవచ్చు. వీటి గురించి మనం నెక్స్ట్ చాప్టర్ కూడా మనం ఒకసారి క్లియర్ నేర్చుకుంటాం ఇంకో నెక్స్ట్ క్లాస్ లో కూడా, రైట్. ఇప్పుడు మనం ఇంకొకసారి దీనికి వెళ్ళే ముందు ఒకసారి అఖండ సంఖ్యల గురించి మనము మాట్లాడుకుందాము. అఖండ సంఖ్యల గురించి మాట్లాడుతూ 6 by 9. 6 by 9 అనేది 2 by 3 అంటే 3, 2, 6, 3, 3, 9. 3 అనేది కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఉమ్మడి కారణకం కాబట్టి 2 by 3 అని రాయొచ్చు. సో 2కి 3కి మధ్యన ఉమ్మడి కారణకం ఒకటి ఉంటుంది, అంటే షార్టెస్ట్ ఫార్మ్ ఆఫ్ రేషనల్ నెంబర్. ఒక అఖండ సంఖ్య యొక్క కనిష్ట రూపము 4 by 20. 4 by 20 అని రాసుకున్న అఖండ సంఖ్యనే, కానీ దాంట్లో 4కు 20కి మధ్యన ఉమ్మడి కారణకం 4 అనేది ఉంది కాబట్టి 4, 4 తీసివేస్తే 1 by 5 ఉంటుంది. ఇక్కడ 1, 5 అనేది కో ప్రైమ్స్, అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. హౌ కెన్ యూ రిప్రజెంట్ రేషనల్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్? సో ఇంతకుముందు మనం దీని గురించి మాట్లాడాం, రైట్. మనము హౌ కెన్ వి రిప్రజెంట్ ఆన్ నెంబర్ లైన్ అన్నప్పుడు ఏం చేస్తామంటే సపోజ్ 3 by 5 కావాలి మనకి రిప్రజెంట్ ఆ నెంబర్ లైన్. సంఖ్యారేఖపై ఆ నెంబర్ లైన్ సో I am taking like this 0, 1, 2, 3 like this. So 3 by 5 is a proper fraction. Why it is proper fraction? Numerator is less than denominator. So ఒకటి కన్నా తక్కువ ఉంటుంది ఇది. అందుకని ఏం చేస్తున్నట్టే 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 5. Equal parts చేస్తే this is 1 by 5, 2 by 5, 3 by 5, 4 by 5, 5 by 5, 6 by 5, 7 by 5, 8 by 5, 9 by 5, 10 by 5, 11 by 5, 12 by 5, 13 by 5, 14 by 5, 15 by 5. 15 by 5 is nothing but 3 into 5 by 5. సో అందుకని మనం ఏం చేసామంటే 3 వస్తుంది ఆన్సర్. ఇక్కడ 15 అంటే 3 దగ్గరకు వచ్చారు. అదేవిధంగా 5 by 5 అంటే 1. మనకి ఇప్పుడు ఏం కావాలి? we have to represent 3 by 5 నెంబర్ లైన్. సో 3 by 5 is like this. Here it is a 3 by 5. సో ఈ విధంగా మనము నెంబర్ లైన్ పైన మనం వీటిని గుర్తించాలి. ఇలాంటి ఎక్సర్సైజ్ మీకు టెక్స్ట్ బుక్ చాలా ఉన్నాయి, అవి చూడండి ఒకసారి, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అడిషన్కి వెళ్ళే ముందు మనకు ఒక చిన్న ఇది రావాలి, లైక్ ఫ్రాక్షన్స్ కావాలి. సో 2 by 3, 2 by 4, 2 by 5 వీరన్నిట్లో గమనించండి, న్యూమరేటర్ సేమ్ ఉంది, అంటే లవం సమానంగా ఉంది, కానీ డినామినేటర్ అన్ని వేరుగా ఉన్నాయి, అంటే హారాలు వేరుగా ఉన్నాయి. కాబట్టి అన్లైక్ టర్మ్స్ అంటాం, విజాతి భిన్నాలు అంటాం, అన్లైక్ ఫ్రాక్షన్స్.
అన్లైక్ ఫ్రాక్షన్స్, విజాతి భిన్నాలు. ఎందుకో న్యూమినేటర్ ఒకటి ఉన్నా కూడా. అదేవిధంగా 3/4, 5/6, 7/8 ఇవి కూడా చూడండి. ఇంకా 11/25 ఇవన్నీ కూడా ఉన్నాయి. న్యూమరేటర్స్ వేరే ఉన్నాయి, అంటే లవాలు వేరే ఉన్నాయి, హారాలు వేరే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా విజాతి భిన్నాలే. వేరస్ 3/4, 5/4, 2/4, 6/4, 11/4 చూడండి. ఇప్పుడు అన్ని న్యూమరేటర్స్ అన్ని వేరువేరుగా ఉన్నా డినామినేటర్స్ అన్ని సమానంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్ అంటాం, సజాతీయ భిన్నాలు అంటాం. ఏమంటాం వీటిని? సజాతీయ భిన్నాలు అంటాం. మరి ఈ సజాతీయ భిన్నాలను ఏ విధంగా రాసుకోవచ్చు, ఏ విధంగా తీసుకోవచ్చు అంటే మనకి ఏ విధంగా కూడికల్లో ఉపయోగపడుతుందో చూద్దాం. ఫస్ట్ నేను ఒకటి మనము చేయాల్సింది ఏంటంటే సమాన భిన్నాలు రాయడం నేర్చుకోవాలి, సమాన అకరణీయ సంఖ్యలు రాయడం నేర్చుకోవాలి. అంటే సమాన అకరణీయ సంఖ్య అంటే ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్. సపోజ్ 3/2, 3 into 2/2 into 2 చేసామనుకోండి 6/4. 6/4 ఆల్సో ఈక్వల్ టు 3/2. అదేవిధంగా 6 into 3/4 into 3 సేమ్ నెంబర్ చేసాం అనుకోండి 18/12. దిస్ ఆల్సో ఈక్వల్. అర్థమవుతుందా? ఎందుకు? 6 3 6 2 అంటే సమాన భిన్నాలు రావాలనుకున్నప్పుడు, సమాన అకరణీయ సంఖ్యలు రాయాలనుకున్నప్పుడు లవహారములను ఒకే సంఖ్యతో గుణించడము లేదా ఒకే సంఖ్యతో భాగించడం ద్వారా మనము సమాన అకరణీయ సంఖ్యలు పొందుతాము. మల్టిప్లై, వెదర్ మల్టిప్లై ఆర్ డివైడ్ with same number to same number numerator and denominator. లవహారములను ఒకే సంఖ్యతో గుణించడము లేదా భాగించడం ద్వారా సమాన అకరణీయ సంఖ్యలు పొందగలుగుతాము. రైట్? నాకు 1/4 + 3/4 కావాలి. 1/4 + 3/4 అంటే ఇది ఇక్కడ 1/4 సారీ, నేను కొంచెం మళ్ళీ ఒకసారి గీస్తాను. ఓకే, ఇంక వేరే చూపిస్తాను. చూడండి, ఇలా పిక్టోరియల్ ఫామ్ లో కూడా ఎలా చూపిస్తున్నానో కూడా అర్థం చేసుకోండి మీరు. సమానంగా ఒక కేక్ కట్ చేశాను. ఇది 1/4 ఒకటి తీసుకుంటే, అలాగే నేను మళ్ళీ ఒక సేమ్ అదే పరిమాణంలో ఉన్నటువంటి అదే కేక్ తీసుకొని మళ్ళీ సేమ్ గా 4 భాగాలు చేశాను. మొత్తం భాగాలు 4 మొత్తం భాగాలు చేసి ఏం చేశాను? 3 భాగాలు ఎన్నుకున్నాను. 3 parts I have selected. So totally how many parts I have selected from both? 1 2 3 4. So 4/4. How we get 4/4? 4 is denominator same like this, but how can we get with 4? 1 + 3. చూడండి, 1 + 3 చేస్తే 4 వచ్చేస్తుంది కదా. రైట్? అంటే like fractions, when we adding like fractions we can add numerators directly. When we add like fractions, సజాతీయ భిన్నాలను కూడిక చేసేటప్పుడు లవములను యాజ్ ఇట్ ఈస్ గా కూడితే సరిపోతుంది. రైట్? అదే విధంగా 3/4 + 2/3 ఉందనుకుందాం. మరి వీటిని ఏ విధంగా కూడాలంటే ఫస్ట్ వీటిని సజాతీయ భిన్నాల కింద మార్చుకోండి, మళ్ళీ పద్ధతి చేస్తే సరిపోతుంది. అంటే అర్థం ఏంటిది? సజాతీయ భిన్నం కింద మార్చుకోవాలంటే 4 ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ నేను దీన్ని ఏం చేస్తాను? 3/4ను 3/3 తోటి ఒకే నెంబర్ తోటి, ఇదే విధంగా 2/3ను ఇక్కడ 4/4తో ఒకే సంఖ్యతో గుణిస్తాను. గుణించడం వల్ల చూడండి, 4 3 12 అయింది, 3 4 12 అయింది. సో 3 3 9/12 అంటే 9/12 ప్లస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి 8/12. సో 12. This is like fractions. When we adding like fractions we can add numerators. 8 + 9 17. So when we adding like fractions and unlike fractions, first we can see those can be changed into like fractions. ఈ విధమైనటువంటి లెక్కలు చాలా ఉన్నాయి. సబ్ట్రాక్షన్ చేసినా కూడా లైక్ ఫ్రాక్షన్స్ కింద మార్చుకొని సబ్ట్రాక్షన్ చేయాలి. అదే విధంగా గుణకారం చేసినప్పుడు లవం చేసి చూడండి, 3/2 into 5/6 ఉంది అనుకోండి.
3 by 2 into 5 by 6 means what? 3 by 2 of 5 by 6. 3 by 2 of 5 by 6 means 3 into 5 plus 2 into 6. So 15 by 12. అంటే ఏమైంది ఇక్కడ న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ డినామినేటర్, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. అదేవిధంగా మనము డివైడెడ్ బై 5 by 6 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమిటి? హౌ మెనీ 3 by 2s in 5 by 6? How many 5 by 6 are 3 by 2? Right? So then we have to change the reverse into 6 by 5. Denominator to change as numerator. Then we 318 by 10. 3 into 6 and 2 into 5. First we have to write inverse. Right? Why? Because how many 5 by 6 parts in 3 by 2? You have to take like this. You have to understand like that. 5 by 6 3 by 2 ఎన్ని ఉన్నాయి అని అర్థం చేసుకుంటే 18 by 10 పార్ట్లు ఉంటాయి. 3 by 2 రెట్లు 5 by 6కు 3 by 2 రెట్లు ఎక్కువ ఎంత? 15 by 12. ఈ విధంగా గుణకారము, కూడిక, తీసివేతలను, భాగాహారాలను మనము అకరణీయ సంఖ్యల ద్వారా చేయడం అనేది ఇంకా విరివిగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు పాఠ్యపుస్తకంలో ఎవాల్యుయేషన్ పార్ట్ కూడా ఉంది. పాఠ్యపుస్తకంలో ఎవాల్యుయేషన్ పార్ట్ కూడా ఉంది. అక్కడ ఎవాల్యుయేషన్ పార్ట్ కూడా మీరు పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్? ఎందుకంటే మనము పాఠ్యపుస్తకాన్ని క్షుణ్ణంగా చదవగలిగినప్పుడు, ఇప్పటి వరకు మనం చాలా అర్థం చేసుకున్నాము, చాలా నెమ్మదిగా మనము పాఠ్యాంశాన్ని నేర్చుకుంటూ వెళ్ళాం. రైట్? ఇక్కడ లెర్నింగ్ పాఠ్యపుస్తకం చూడండి, ప్రతి పాఠం మీకు లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ కనబడుతుంది. అదేవిధంగా లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అనేది మనం పాఠ్యాంశం తర్వాత చదివిన తర్వాత ఏమేమి నేర్చుకున్నామో అవి తెలుసుకోవడానికి మనకు ముందే మనకు లక్ష్యాన్ని నిర్దేశించారు ఇక్కడ. రైట్? తర్వాత పరిచయం, భావన అనేది సింపుల్ గా పరిచయం చేయబడింది. ఇప్పటివరకు మనం చాలా డిస్కస్ చేశాం దీని గురించి కూడా. చదివితే సులభంగా అర్థమవుతుంది. సహజ సంఖ్యల యొక్క ధర్మాలు, సహజ సంఖ్యలు అంటే ఏంటి, వాటి యొక్క ధర్మాలు ఏంటివి మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం. తర్వాత పూర్ణాంకాలు, హోల్ నెంబర్స్ అంటే ఏంటివి, పూర్ణాంకాల యొక్క ధర్మాలు ఏంటివి చూసాము. తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ జీరో, జీరో ఎట్లా వచ్చింది, జీరో యొక్క అవసరం ఏంటి, జీరో యొక్క ఏ విధంగా చేసాము. అయితే జీరో యొక్క దగ్గర మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే 0 by 0 అనేది నాన్ డిటర్మైన్డ్. 0 by 0 ఉండదు. 0 into 0 0, ఎనీ నెంబర్ ఇంటూ 0 0, కానీ 0 by 0 ఉండదు. అంటే నాన్ డిటర్మైన్డ్, వ్యవస్థ కాదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ ఎందుకు ఎలవాల్వ్ అయ్యాయి, వాటి గురించి మనం నేర్చుకున్నాం. ఇదంతా కూడా టెక్స్ట్ బుక్ అనుసరించి మాత్రమే వెళ్ళాం. తర్వాత ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ చాలా వేరు వేరు ఎగ్జాంపుల్స్ విడివిడిగా ఇవ్వడం జరిగింది. ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆఫ్ ఇంటీజర్స్, ఇంటీజర్స్ యొక్క ఫండమెంటల్ ఆపరేషన్స్ చూసాం. 2 ధనపూర్ణ సంఖ్యల మొత్తం ఎంత, 2 రుణపూర్ణ సంఖ్యల మొత్తం ఎంత, 2 ధనపూర్ణ 1 రుణపూర్ణ సంఖ్య మొత్తం ఎంత, ఇవన్నీ చూసాం. అంటే when we adding 2 positive integers, what is the result? When we adding 2 negative integers, what is the result? When we adding 1 negative and 1 positive integer, what is the result? And like that multiplication also we are seen, right? Already we seen that. సో దాన్ని మనము చూసుకున్నాము. డివిజన్ కూడా మనం చేసి చూసాం. ఎందుకోసారి రీకనెక్ట్ చేస్తున్నానంటే ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ లో నుంచి నేను దూరం వెళ్ళలేదు. టెక్స్ట్ బుక్ యాజ్ చేసి మనం చదువుతూ వెళ్తున్నప్పుడు నా వీడియో పాఠాల దగ్గర పెట్టుకోండి, టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. టెక్స్ట్ బుక్ చూస్తూ వీడియో పాఠాలు వింటూ ప్రాక్టీస్ చేయండి. చూడండి, 100 + 50 × 2 ఉంది. 100 + 50 × 2 దగ్గర ముందు ఏం చేయాలి, 50 × 2. ఎందుకంటే బాడ్ మ్యాథ్స్ ప్రకారము ఫస్ట్ మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్. బాడ్ మ్యాథ్స్ MAS మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్. కాబట్టి ఫస్ట్ గుణకారం చేసిన తర్వాత వచ్చిన దాన్ని రిజల్ట్ను 100తో కూడాలి. సో 100 + 100 200. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే. 5000 + 500 అంటే అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఇక్కడ మ్యాథ్స్ మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. కాబట్టి ఇక్కడ మనము 5000 అంటే 5000 యాడ్ చేసి రైట్. ఈ విధంగా మనము చేసిన తర్వాత రేషన్ నెంబర్స్కి వెళ్ళాం. ఓకే, ఈ రేషన్ నెంబర్స్ తర్వాత మనం కొంచెం బిజీగా ఉన్నాం కదా, రైట్. రేషన్ నెంబర్స్ తర్వాత మనం రేషన్ నెంబర్స్ ని ఏ విధంగా లైన్ లో నెంబర్ లైన్ లో చూస్తాము, రేషన్ నెంబర్ అంటే ఏంటి, రేషన్ నెంబర్ యొక్క ఏ విధంగా సూచిస్తాము, రేషన్ నెంబర్స్ అకరణీయ సంఖ్యలు ఏ విధంగా సూచిస్తాము సంఖ్య రేఖ పైన, అదంతా కూడా మనము డిస్కస్ చేస్తున్నాం ఇప్పటివరకు. చూడండి, ఇదంతా కూడా రేషన్ నెంబర్స్ పైన డిస్కస్ చేసి ఉన్నాము. మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, హాయిగా ఇంట్లోనే కూర్చొని మీరు వీడియో చూసుకుంటూ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని మనము కంపారిజన్ కూడా చేయొచ్చు. ఎందుకంటే కంపారిజన్ ఏ విధంగా చేస్తున్నామంటే నంబర్ సిస్టమ్, నంబర్ లైన్ మీద సంఖ్యారేఖ మీద వాటిని సూచించిన తర్వాత ఎడమ వైపు నుంచి కుడివైపు వెళ్తున్నా కొద్ది పెద్దది, కుడివైపు నుంచి ఎడమవైపు వెళ్తున్నా కొద్ది చిన్నవి.
లేదు సజాతీయ భిన్నాల కింద మార్చుకున్న తర్వాత ఏదైతే లవము చిన్నదవుతుందో అది చిన్న భిన్నము, చిన్న అఖండ సంఖ్య. ఏదైతే లవం పెద్దగా ఉంటుందో అది పెద్ద అఖండ సంఖ్య కింద అవుతుంది. చూడండి ఇక్కడ 5/13 అండ్ 8/13 ఉంది. 5/13 అండ్ 8/13. కంపేర్. సో దీస్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. వై? బికాస్ డినామినేటర్ is same. Numerators are different, but denominator same. So like fractions, for like fractions, we are comparing only numerators. ఏ చిన్నగా ఉంది ఇలా? So 8/13 is greater than 5/13, like that. So compare 2/5 and 3/7. 2/5 and 3/7 అన్నప్పుడు ఏం చేయమంది ఇక్కడ? These are unlike fractions. So unlike fractions ని మనం ఏం చేయాలి? First we have to change it as a like fractions. So we can multiply 7 with this 2/5, both numerator and denominator, and 5 multiplied with 3/7, here both denominator and numerator. So for that we are getting 35. See, this is 2/5 into 7/7, 14/35. 3/7 into 5/5, 15/35. So these are the like fractions. From this 15 is bigger than 14. So 3/7 is greater than 2/5, like this. So number of check your progress also there in instantly when you understand the concept. And after that 4 fundamental operations of rational numbers also we have seen. So I'm requesting, నేను అందరిని కోరుకునేది ఏంటంటే అనేక పద్ధతుల్లో సొల్యూషన్స్ ఇవ్వడానికి మీరు ఇక్కడ ప్రయత్నించారు. అన్ని చదవండి, అర్థం చేసుకోండి. ఏదైనా మీకు అర్థం కాకపోతే వెంటనే మీ యొక్క కోఆర్డినేటర్కి కాల్ చేసి మీరు అడగండి. మీరు కోఆర్డినేటర్ని కాల్ చేసి అడగడం ద్వారా మీ సమస్యల సందేహాలు తీరుతాయి. అదేవిధంగా ఈ చెక్ యువర్ ప్రోగ్రెస్ అంతా కూడా మీరు సొంతంగా చేయాల్సి ఉంటుంది. ఎక్సర్సైజ్ కూడా సొంతంగా చేయండి. ఒకవేళ ఎక్కడైనా కష్టం అనిపిస్తే పర్వాలేదు, మీ మిత్రుల సహాయం తీసుకోండి, లేదా మీ యొక్క ఇంట్లో వారి సహాయం తీసుకోండి, మీ యొక్క కోఆర్డినేటర్ సహాయం తీసుకోండి. మొత్తానికి గణితంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని, గణితంలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందగలిగే ప్రయత్నం చేయండి. దానివల్ల మనము చాలా లైఫ్లో మన జీవితంలో మంచి మార్పు పొందగలుగుతాము, మంచి భవిష్యత్తు పొందగలుగుతాము అనేది వాస్తవంగా తెలుపుతూ మరి యొక్క నెక్స్ట్ తరగతిలో మనం కలుసుకుందామని భావిస్తూ అందరికీ నమస్కారం, సెలవు.